మొట్టమొదటిసారి భగవద్గీత మన ఎపిసోడ్ ప్రకారంగా ఇది. శరత్ గారు, భగవద్గీతలోని ముఖ్యంగా నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా ముందుగా. భగవద్గీత చదవడానికి కావాల్సిన ఆ క్రిటికల్ అనాలిసిస్ చేయడానికి, చదవడానికి ఇంట్రెస్ట్, తర్వాత తెలుసుకోవాలి అన్న ఆసక్తి, శ్రద్ధ ఉండాలన్నమాట. అందుకే భగవద్గీతలో కూడా ఒక శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. సో శ్రద్ధ ఉన్న వాళ్ళకి మాత్రమే జ్ఞానం లభిస్తుందని. ఏదైనా అంతే, మనం ఈవెన్ మీరు ఇంజనీరింగ్ ప్రిపేర్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవద్గీత తెలుసుకోవడానికి సంస్కృతం రావాల్సిన పని లేదు. దూ 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 అసలు సంస్కృతం అనేది ఒక్క ముక్క రాకపోయినా సరే మీరు భగవద్గీత గురించి తెలుసుకోవచ్చు. అలాగే భగవద్గీతను చదవచ్చు. భగవద్గీతని పైన మీరు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి దాన్ని ఇంకొకరికి చెప్పొచ్చు అనమాట. ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా మీకు సంస్కృతం రావాల్సిన పని లేదు. సంస్కృతం రాకపోయినా సరే అసలు సంస్కృతం చదవడం రాకపోయినా, ఏం రాకపోయినా సరే మీరు భగవద్గీత చదవచ్చు అనమాట. సో భగవద్గీతకి ప్రీ రిక్వైర్మెంట్ సాంస్క్రిట్ కాదు. సో ఆ మాట ఎందుకు చెప్పాను అన్నది నేను మన రవిశంకర్ గారు ఈ భగవద్గీతకి ప్రీ రిక్విజిట్ చెప్తారనమాట, ఏం చదవాలి ఏంటని. ఎలాగా మనం ప్రస్తుతానికి భగవద్గీత సిరీస్లో ఉన్నాం కనుక డిబంకింగ్ అనేది పక్కన పెట్టి ఓన్లీ ప్యూర్గా భగవద్గీత మాత్రమే చదువుతాం. సో శరత్ గారు, నేను భగవద్గీత మనం అనాలిసిస్ ఇంకొకటి అండి, మేమేం చేస్తున్నామంటే ఈ భగవద్గీతని మనం చెప్పుకునే ముందు, దాన్ని అనాలిసిస్ చేసే ముందు, ఆ క్రిటికల్ అనాలిసిస్ దాంట్లో చెప్పింది ఏంటి, ఈ విషయాలను మనం అందరం చర్చించుకునే ముందు మనం రెఫర్ చేస్తున్న బుక్స్ ఏంటి, అది శరత్ గారు ఒకసారి చెప్పారు మీకు. మనం విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు రాసిన మన అనువాదం చేసిన గీతా మకరందం, అది మన ప్రైమరీ రిసోర్స్ అనమాట. ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వారు రాసిన భాష్యం రాశారు, దానిపైన అది తీసుకుంటున్నాము. ఇంకా గణపతి సచ్చిదానంద స్వామి ఆయన రాసింది అనమాట, అదొక వర్షన్ ఉంది, అదొకటి. ఇంకా మల్టిపుల్ వర్షన్ చాలా ఉన్నాయి, గీతా ప్రెస్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సో భగవద్గీత ఎక్కడి నుంచి చదవాలి అంటే అది మీ చాయిస్ అండి. కానీ ఏది చదవకూడదు నేను చెప్తాను. ఏది చదవకూడదు అంటే భగవద్గీతది గీతా ప్రెస్ చదవకూడదు. ఎనీ ట్రాన్స్లేషన్ ఆఫ్ గీతా ప్రెస్ ఈజ్ కుక్డ్ అప్ బుక్ అనమాట. దాంట్లో చాలా తప్పులు ఉంటాయి. పురాణాలు అయితే పురాణం కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, ఏదైనా సరే. అందువల్ల గీతా ప్రెస్ని రెఫర్ చేయడం మనాహే. గీతా ప్రెస్లో ఉన్న సంస్కృత శ్లోకాన్ని రెఫర్ చేయొచ్చేమో తప్ప అనువాదాన్ని మట్టికి ఇంకా గొప్ప గొప్ప పెద్ద స్కాలర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకోవాలి. సో రెండు డిస్క్లైమర్స్ అనమాట. ఒకటి ఏంటంటే భగవద్గీత ఆన్ ఫ్లై ఏదో మన ఇష్టం వచ్చిన అర్థం చెప్పడానికి లేదు. ఆల్రెడీ స్కాలర్స్ అనలైజ్ చేసింది ఏది ఉందో దాన్ని మనం చెప్పుకుంటాం అనమాట. అందులో ఒకటి విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు చెప్పింది. శరత్ గారు, లాస్ట్ టైం మనం 13, 14 చెప్పాము. 13, 14 మీద ఏదైనా కామెంటరీ చెప్తారా మీరు? ఆ రోజు చదివేసి వెళ్ళిపోయామా, లేకపోతే మనం తాత్పర్యం చెప్పుకున్నామా? గుర్తుందా మీకు? మనం తాత్పర్యం చెప్పామండి. ఐ థింక్ వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దెం. ఓకే, ఇంకా నేను బ్యాక్ వెళ్తాను. అయితే నేను 15 నుంచి మొదలు పెడతాను. అయితే 15 శ్లోకం అండి. యం హిన వ్యదయంత్యతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎందువల్లనగా ఏ ధీరుడైతే సుఖదుఖాదులను సమానంగా స్వీకరిస్తూ చలించకుండా జీవిస్తూ శీతోష్ణములు మొదలైన ద్వంద్వముల చేత బాధపడకుండా ఉంటాడో అతడే అమృతత్వమును అనగా మోక్షమును పొందుటకు అర్హుడు. శరత్ గారు, ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఇది మీరు చూసారా, మనకి స్థితప్రజ్ఞత అని వస్తుంది భగవద్గీతలో. అవునండి. ఈ స్థితప్రజ్ఞతకిను ఇక్కడ ఇనీషియల్ గా ఉండడానికి, మోక్షానికి పొందంటే ముందుగానే మనకి స్థితప్రజ్ఞత అన్నది ఇక్కడ ప్రకటించినట్టుగా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఆ నిశాని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకు, ఆ గుర్తులు. అంటే శీతోష్ణ సుఖదుఖాదులు అంటే ఏంటంటే, అమృతత్వము అంటే మోక్షము. మోక్షం ఎవరికి వస్తుందంటే ఈ శరీరానికి సంబంధించిన ఈ శీతోష్ణ ద్వంద్వములు సుఖ దుఃఖాలు అన్ని శరీరానికే తప్ప ఆత్మకు కాదు కదా. అవును. సో అందువల్ల ఎవరైతే ఈ శరీరాన్ని, ఒక బాడీని మనకి దుఃఖ పెట్టేవన్నీ చూస్తారో
వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లోని వాటిని లెక్క చేయకుండా ఎవరైతే ఉంటారో, జీవిస్తూ ఉంటారో అదనమాట. కానీ నేను మాట చెప్పాను చాలా సార్లు. భగవద్గీత అనేది ఇద్దరు భట్టరాజులు మాట్లాడుకుంటే ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. ఎందువల్ల చెప్పాల్సొచ్చిందంటే ఇక్కడ మీరు చూసారా? పురుషం పురుషర్షభ అన్నారు. పురుషర్షభ అంటే మీనింగ్ ఏంటంటే, పురుషులలో శ్రేష్ఠుడు వగు అర్జున అనమాట. అంటే ఈ చెబుతున్నప్పుడే ఒకళ్ళనొకళ్ళు పోడుకుంటారనమాట. ఓ పరంతప అనేమో అర్జునుడు శ్రీకృష్ణుడిని, శ్రీకృష్ణుడేమో అర్జున్ని పురుషర్షభ అంటే పురుషుల్లో శ్రేష్ఠుడైన వాడు అని భగవద్గీత ఎప్పుడు కూడా ఒక పొగడ్తలమయం అనమాట. అర్జునుడినేమో శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడేమో అర్జునుడు పోడుకుంటూ ఉంటారనమాట మీరు గనక చూసుంటే. సో, యాక్చువల్‌గా ఈ విద్యా ప్రకాశానందగిరి వాళ్ళు ఏం చెప్పారంటే వాక్య, ఇంద్రియములను జయించి విషయాదుల చేత చలింపక సుఖదుఃఖాదులను సమభాగంగా కలిగి, అంటే లౌకిక శ్రేష్టత్వంతో బాటు పారమార్థిక శ్రేష్టత్వమును కూడా సాధింపుము ఓ అర్జున అని హెచ్చరించుటకు కాబోలు పురుషర్షభ అనే సంబోధన వాడబడింది. ఇక్కడ విద్యా ప్రకాశానందగిరి వారు ఆయన ఏం చెప్తారంటే, ఈ పురుషర్షభ అప్పుడు మనం పొగిడేరు భట్టరాజు అని అన్నాం కదా మనం, దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారనమాట. అంటే దానికి కారణం ఇది. సో, దీని మీద మీరేమన్నా కామెంటరీ చేస్తారండి? ఇక్కడ ఒకటండి, ఐ థింక్ ఐ విల్ సే వన్ థింగ్ హియర్. ఇప్పుడు ఈ ఆత్మ మనం గతంలో చెప్పుకున్నాం ఏమనంటే, ఈ సమానత్వం అనేది ఆత్మ జ్ఞానము యందు, అంటే ఆత్మ యందు సమానత్వం మాత్రమే. అంటే ఏంటంటే ఇక్కడ సుఖ దుఃఖాలు సమానంగా ఆబ్వియస్లీ రెండు సమానం కాదు, సుఖం కానీ దుఃఖం కానీ. ఇప్పుడు ఏదైనా సమాజం గనక కరప్షన్ లో దిగిపోయి, మోరల్ కరప్షన్ కానివ్వండి, లేకపోతే కరప్షన్ లోకి దిగిపోయి, అవినీతిలోకి దిగిపోయి క్షోభిస్తుంది అనుకోండి, అది దుఃఖం. అది ఆబ్జెక్టివ్లీ దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్, రైట్? దట్ ఈస్ అ సాడ్ థింగ్, కరప్షన్ అనేది, రైట్? ఇన్ఎఫిషియన్సీ, కరప్షన్, లేకపోతే ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందకపోవడం, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అంటే నైతికంగా చూసుకుంటే. ఇప్పుడు అది సుఖం అని ఏ రకంగా నానం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే జబ్బులు, రోగాలు. మలేరియా ఉందండి, మలేరియాకి పాజిటివ్ సైడ్ ఏ ఉండదు కదా. మలేరియా ఈజ్ దుఃఖం, ఆబ్జెక్టివ్లీ దుఃఖం మలేరియా కదా. అవును, రైట్? మలేరియా వచ్చి ఎవడైనా షివర్ అయిపోతున్నాడు అనుకోండి, ఫీవర్ వచ్చేసి ఎవరైనా షివర్ అయిపోతుంటే, వారు ఈ ప్రపంచములోని దుఃఖములను చూసి చలించుతున్నారు అని చెప్పని ఎవరైనా అన్నారు అనుకోండి, ఇట్ సౌండ్స్ రిడిక్యులస్. కరెక్ట్. అంటే ఏంటి, కొన్ని ఆబ్జెక్టివ్లీ బ్యాడ్ థింగ్స్ ఉంటాయి ప్రపంచంలో ఎప్పుడైనా సరే. రేప్ ఈస్ బ్యాడ్ ఆల్ ద టైమ్. ఎగ్జాక్ట్లీ, రేప్ ఈస్ బ్యాడ్. రేప్ అన్నది మోక్షం కాదు కదా, అవును, అమృతత్వం కాదు రేప్ అన్నది కదా. అవును. సో ఆబ్జెక్టివ్లీ బ్యాడ్ థింగ్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే, అండ్ ఆబ్జెక్టివ్లీ గుడ్ థింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే సుఖం అనేది దుఃఖం అనేది ఎప్పుడు సమానం కాదు. రెండు దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అయితే భగవద్గీత ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ రియలిస్టిక్ పాయింట్కి ఒక స్పిన్ ఇస్తుంది. ఆ స్పిన్ ఏంటంటే, మీ మెజర్మెంట్ అనేది, అంటే మీరు సుఖాన్ని దుఃఖాన్ని, ఇప్పుడు నేను ఇందాక వరకు చెప్పింది సుఖం దుఃఖం అనేది ఏ బేసిస్ మీద చెప్పానంటే, నేను అనుభవం బేసిస్ మీద చెప్పాను కదా. మనుషులకు ఎట్లాంటి అనుభవం ఉంటుంది అన్న దాన్ని బట్టి సుఖం దుఃఖం నేను చెప్పాను. ఇప్పుడు మలేరియా ఉందనుకోండి, మలేరియా జబ్బు వచ్చి ఎందుకు వణుకుతారంటే, అప్పుడు మన శరీరంలో, మన రక్త కణాల్లో ప్లాస్మోడియం కణం, ప్లాస్మోడియం జీవి అనే పురుగు ఉంటుందో అది దండయాత్ర చేస్తుంటుంది. అందుకని మనం ఊగిపోతాం, మనం వణికిపోతాం మనం. అందుకని వస్తుంది షివరింగ్ యాక్చువల్గా. అంటే దట్స్ వాట్ కాజెస్ ఆల్ దట్ ఫీవర్ ఎపిసోడ్, ఆ షివరింగ్. ఇప్పుడు అది దుఃఖం అనేది ఎవరికి, మనుషులకు దుఃఖం. అది మనుషుల అనుభవం వల్ల, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ లో దుఃఖం. ప్లాస్మోడియం కదా సుఖమే కదా, అది మంచిగా వర్ధిల్లుతోంది, రైట్? దండయాత్ర చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే, సాధారణంగా మనం నైతికత అనేది ఎప్పుడైనా సరే మనుషుల ఎక్స్పీరియన్స్, మనకి ఎలా ఉంది దాని ఎక్స్పీరియన్స్ అన్న చుట్టూ తిప్పుతారు. మామూలుగా మోరల్ ఫిలాసఫీ అనేది హ్యూమన్ సెంట్రిక్ గా ఉంటుంది జనరల్ గా చూసుకుంటే కనుక కదా. అవును, అండ్ ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్ గా కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇతర జీవుల ఏడల మనకి ఉన్న ఒక గ్లోబల్ అండర్స్టాండింగ్ బట్టి కూడా తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ హ్యూమన్ పర్స్పెక్టివ్ ఇస్ మెజారిటీ ఆఫ్ ఇట్, అండ్ దెన్ అదర్ యానిమల్ టెరిటరీలోకి వెళ్ళిపోయి మనం చేయకుండా కూడా మనం ఈ సమతుల్యాన్ని పాటిస్తాం కనుక, సో అది కూడా ఒక టైప్ ఆఫ్ మోరల్ గైడెన్స్ కింద కూడా తీసుకోవచ్చు, చేయొచ్చు. అంటే మనకి ఏంటి, మామూలుగా వర్చ్యూ ఎథిక్స్ ఉంటాయి, కంపాషన్ బేసిస్ మీద ఎథిక్స్ ఉంటాయి. అది కాకుండా కాన్సిక్వెన్షియలిస్ట్, యుటిలిటేరియన్ ఎథిక్స్ ఉండొచ్చు. కరెక్ట్. యూజువల్ గా ఓవరాల్ హ్యూమన్ వెల్ బీయింగ్ అనేది ఆ యూటిలిటీని మాక్సిమైజ్ చేయాలనుకున్నది ఎక్కువ
చలామణి అయ్యే నైతిక ప్రవర్తన. మొత్తం ప్రపంచం గాని, సమాజాలు గాని దాని చుట్టూ నిర్మాణం ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ మనకి అది మాత్రమే కాదు, హక్కులతో మనం వాటిని సింథసైజ్ చేస్తాం. అది మోడర్న్ అండర్స్టాండింగ్. సో దీన్ని రైట్స్ యూటిలిటీ సింథసిస్ అంటారు దీన్ని ఓవరాల్ గా మారల్ ఫిలాసఫీలో. సో అందుకే మానవ హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తాం. అయితే ఇక్కడ మీరు చూడండి, సమానత్వం అనేది దేని యందు గలదంటే ఆ యార్డ్ స్టిక్ మార్చేస్తుంది భగవద్గీత. ఆ యార్డ్ స్టిక్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కింద, లేకపోతే మనుషులు సెంట్రిక్ గా చేయదు, ఆత్మని బట్టి చూడమంటది అనమాట. అవును. ఇప్పుడు ఇది చాలా విచిత్రమైన విషయం అండి. ఇది ఎట్లాంటి టైప్ ఆఫ్ థింకింగ్ అంటే, ఇట్స్ లైక్ ట్రీటింగ్ డెత్ యాజ్ ఎ స్టాటిస్టిక్ కదా. ఇప్పుడు కోవిడ్ లో ఇంతమంది చనిపోయారు అనడానికి, కోవిడ్ లో మా 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 చుట్టాల్లో ఎవరో చనిపోయారు అనడానికి తేడా ఉంది కదా, ద వే వి ఎక్స్పీరియన్స్ ఇట్, రైట్? రైట్, కరెక్ట్. మీరు డిటాచ్ చేసేయడం అనేది, అంటే మనుషుల ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఎప్పుడైతే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ డిటాచ్ చేసేస్తారో, దెన్ దట్స్ వాట్ భగవద్గీత డస్. సో అందుకని ఆత్మయందు సమానత్వం అనమాట ఇవన్నీ. ఈయన క్లియర్ గా రాస్తారు. అంటే నేను ఎందుకు విద్యా ప్రకాశ్ స్వామిది నేను పాయింట్అవుట్ చేస్తానంటే, ఈయన ఫిలాసాఫికల్ గా చాలా క్లియర్ గా రాస్తాడు ఈయన. అంటే ఓవరాల్ గా ప్రిమైసెస్ ఏంటంది ఈయన రాసిన చదువుతుంటే, వ్యాఖ్య చదువుతుంటే, ఓకే ఈయన చాలా చాలా వెల్ కన్స్ట్రక్టెడ్ ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే వెల్ కన్స్ట్రక్టెడ్ ఆర్గ్యుమెంట్ అంటే కంపెలింగ్ ఆర్గ్యుమెంట్ కాదు, బట్ ఇట్ ఈస్ వెల్ కన్స్ట్రక్టెడ్. అంటే యూ కాల్ అవుట్ ద ప్రిమైసెస్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు చూడండి, ఆయన ఇందులో ప్రతిసారి ఆయన క్లియర్ గా రాస్తారు, సుఖ దుఃఖాదులందు సమభావము కలిగి పారమార్థిక శ్రేష్టమును కూడా సంపాదించు అర్జున అని రాయడం. ఎందుకు చూడండి, సుఖ దుఃఖముల సమానత్వం కలిగి ఉండటే ధీరత్వం, ఆత్మయందు స్థితుడై సుఖ దుఃఖముల రెండింటిని మనోవికారములుగా వీక్షించువాడే అట్టి ధీరుడు. చాలా క్లియర్ గా రాశాడు ఆయన, చూసారు కదా. కరెక్ట్, ఇక్కడ కన్ఫ్యూజన్ లేదండి. ఇప్పుడు భాష్యం అంటే ఇలాగే ఉండాలి. భాష్యం అంటే ఎలా ఉండాలంటే, అక్కడ ఏ ఉద్దేశంతో చెప్పబడింది అన్నది, లేదా దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అన్నది స్కాలర్స్ చేసిన ఈ ఎనాలిసిస్ ఏదైతే ఉందో, అది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కన్ఫ్యూజన్ లేకుండా అతనికంటూ క్లారిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, దీన్ని నేను సుఖ దుఃఖాలు రెండింటిని ఒకేలాగా తీసుకోవాలి అన్నదాన్ని నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ టాక్ లాగా టర్న్ చేశాను అనుకోండి. అంటే ఎట్లాగంటే, ఇప్పుడు నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సరే, నువ్వు అంటే నువ్వు డిప్రెస్ అయిపోకూడదు, నెక్స్ట్ ఇప్పుడు నీకు చాలా ఆనందం ఉన్నప్పుడు నువ్వు అందరిని తీసి పారేయకూడదు అని నేను అన్నాను అనుకోండి. అది వేరు, ఇది వేరు. అది ఆత్మయందు స్థితుడై సుఖ దుఃఖముల రెండింటిని మనోవికారములుగా వీక్షించడం కాదు. అది అక్కడ ఏం చేస్తున్నాం అంటే, మన ఎక్స్పీరియన్స్ ఉందని మనం రికగ్నైజ్ చేస్తున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, మేనేజ్మెంట్ టాక్ లో కానీ చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కనబరుస్తాం. అంటే ఏంటి, మనకి దుఃఖం ఉంది కాబట్టి మనం డిప్రెస్ అయిపోం. వి కేర్ఫుల్లీ హ్యాండిల్ అవర్ ఎమోషన్స్. వీళ్ళు ఇక్కడ భగవద్గీత ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్ ఆర్ బీయింగ్ ఇంటెలిజెంట్ ఇన్ అన్ ఎమోషనల్ సెన్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్ అట్ ఆల్. ఇట్ ఈస్ అబౌట్ డిటాచ్మెంట్. అన్నిటినీ ఆత్మస్వరూపాలుగా చూడమంటుంది, ఆత్మే నిజం చూడమంటుంది. అంతేగాని సుఖం దుఃఖం అనేది నిజాలు కావు, అవి అవి మనోవికారాలు అని చెప్తుంది అనమాట. సో ఫిలాసాఫికల్ గా ఫండమెంటల్ గా డిఫరెన్స్ అది. సో అందుకని భగవద్గీత అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, భగవద్గీత అనేది మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ కాదు, ఏమీ కాదు. భగవద్గీతని మనం దాని 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 ఫిలాసఫీని, దాని అండర్లయింగ్ ప్రిమైసెస్ ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే మనం అది అట్లాగా అనిపించచ్చు మనకి, అంతకన్నా ఏం కాదు. ఇప్పుడు నేను నాకు ర్యాండమ్ గా సీన్ చూపించాను అనుకోండి, అనుష్క కిరీటం పెట్టుకుని పక్కన రానా ఉన్నాడు అనుకోండి, నేను అది బాహుబలి అనుకోవచ్చు, కానీ అది రుద్రమదేవి కూడా అవ్వచ్చు. ఆ సినిమా అదే సీన్లు రుద్రమదేవిలో కూడా ఉంటాయి. సో యూ డోంట్ నో, మీరు పూర్తిగా చూడండి సినిమా, మీకు అర్థం కంటే అదే యాక్టర్లు, అదే కాస్ట్యూమ్స్, అదే కిరీటాలు, అదే కత్తులు ఉన్నంత మాత్రం అదే సినిమా అవ్వదు. యు సీ, దట్ ఈస్ ద డిఫరెన్స్. బాగా చెప్పారండి, వండర్ఫుల్, గుడ్ ఎడిషన్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ శబ్దాది స్పర్శ విషయములచే చలింపని వారు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగి ఉన్నవారు ధీరులే మోక్షమును పొందగలరు. అంటే ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా ఏదైనా మనకి ఎవరన్నా చనిపోయినా సరే, లేకపోతే ఏదైనా బిగ్ లాస్ అయింది అనుకోండి ఫ్యామిలీలోని, వాళ్ళకి వెళ్ళి చెప్పినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, నువ్వే కదా నెక్స్ట్ ఫ్యామిలీని చూసుకోవాల్సిందే అని మనం చెప్పామనుకోండి, అది ఈ ఆత్మ నుంచి నీ బాడీని వేరుగా చూడు అని చెప్పకుండానే మనం అవతల వాళ్ళకి స్ట్రెంత్ ఇవ్వగలం మనం. అంటే ఆత్మ అనే కాన్సెప్ట్ తీసుకురాకుండానే. కానీ ఈ ధీరత్వం ఫిజికల్ గా అంటే ఎదుర్కోమని చెప్పేది, ఈ భగవద్గీతలో చెప్పే ఎదుర్కోవడం ఒకటి కాదనమాట. భగవద్గీత ఈ మెటీరియలిస్టిక్ గా, లేకపోతే నువ్వు ఎమోషనల్ గా ఎలాగా నీ స్ట్రెంత్ పెంచుకోవాలని చూపించట్లేదు. భగవద్గీత నువ్వు ఎంత త్వరగా ఈ బాడీ వదిలేసి బయటకు వచ్చేస్తే నీకు అంత త్వరగా మోక్షం వస్తుంది అని చెప్పే ఒకనొక ఓవాచ అనమాట అది. అవును. అండ్ మీరు మోక్షం తీసుకొచ్చారు, విచ్ ఇస్ అ వండర్ఫుల్ పాయింట్. ఎందుకంటే చూడండి, మొదటి ప్రశ్న రాశారుగా, మోక్షం అనగా ఏమి అంటే, మరణరహితమగు శాశ్వత ఆనంద పదవియే మోక్షము. అవును.
దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఓవరాల్ గా భగవద్గీత దేనికోసం అంటే మోక్షం అనే ప్రాజెక్ట్ కోసం ఉంది. అవును. సో ఇప్పుడు అంటే ఈ మోక్షం అంటే ఏంటి? ఇప్పుడు ఈ మోక్షం అంటే ఏంటంటే ఒక రకమైన పర్మనెన్స్, ఒక రకమైన శాశ్వతత్వం దేనికి ఉంది అన్న ప్రశ్న కోసం అని చెప్పని వచ్చినది మోక్షం అన్న ఐడియా. కానీ విషయం ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ పర్మనెంట్. దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ పర్మనెంట్. ఇదంతా ఏంటి? ఇప్పుడు మనకి మనుషులకి చాలా భయాలు ఉంటాయండి. ఒకటి అనిశ్చితి అంటే చాలా భయం ఉంటుంది, అన్సర్టనిటీ. అన్సర్టెనిటీ. ఇప్పుడు అందుకనే చూడండి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ షాపుల్లో ఉన్నన్ని దిష్టి యంత్రాలు వేరే వాళ్ళు పెట్టుకోరు, రైట్? కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనిశ్చితి, అన్సర్టనిటీ అనేది దట్స్ వెరీ రిస్కీ ఫర్ బిజినెస్ అని చెప్పి. సో దే డోంట్ లైక్ అన్సర్టనిటీ. అలాగే ఇప్పుడు చనిపోవడం ఉందండి, మరణం. సో మరణం అనేది కూడా చాలా మందికి నచ్చదు. ఎవరికి నచ్చదు మరణం అనేది. చనిపోవడం అనేది ఎవరికి నచ్చుతుంది? మనకి సెల్ఫ్ ప్రిజర్వెన్స్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఇంట్యూటివ్ moral motivations to do lot of things. సర్వైవ్ అవ్వగలడం అనేది, ఇన్స్టింక్ట్ టు సర్వైవ్ అనేది ఉంటది ఒకటి. సో అందుకని ఏంటంటే చనిపోవడం అనేది, మరణం అనేది ఒక ఎండ్ పాయింట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పన్న అట్లాంటి సొసైటీలో అప్పుడు చూస్తున్నప్పుడు మనం ఎక్కువగా మనం దానికి హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ ఇట్, అంటే మరణంతో అయిపోతుందా, దీని తర్వాత ఇంకేం లేదా అన్న ఒక స్పెక్యులేటివ్ ప్రశ్నకి ఏంటంటే మోక్షం అనేది ఒక ఐడియా అనమాట. దట్ ఈస్ గోయింగ్ టు కౌంటర్ దిస్, దట్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. బట్ దెర్ ఇస్ నో సచ్ థింగ్. మనం మానవవాదులుగా మనం గుర్తించేది ఏంటంటే ఒకటే జీవితం ఉంది అండ్ మరణం అనేది అది అంతం చేసేస్తుంది, అది అయిపోయింది ఇంకా లైఫ్ అనేది. సో అందుకనే ఏంటంటే మన దగ్గర ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి మనం ఆ ఉన్న టైంలో మనం ఏం ఎఫెక్టివ్ గా చేయగలుగుతాం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అన్న ఒక నైతికతకి మోటివేషన్ అట్లా వస్తుంది మనకి కాలం పరిమితం కాబట్టి. ఆత్మ శాశ్వతం అనుకోండి, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. మీరు ఈ జన్మలో ఏదైతే సాధించలేకపోయారో వచ్చే జన్మలో సాధించవచ్చు. సాధించడం అంటే నా ఉద్దేశంలో మీరు ఈ జన్మలో ఏదైతే మీరు నైతిక ప్రవర్తన లేకుండా మీరు ఉన్నారో దానికి మీరు బాధపడక్కర్లేదు. ఎందుకంటే యూ హ్యావ్ ఈ గేమ్ అయిపోలేదు. యూ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ గేమ్స్ యూ కెన్ ప్లే కదా, ఆడొచ్చు. కానీ ఇంకో విషయం ఏంటంటే మీరేమి చేయకుండానే ఇప్పుడు చూడండి, తిరుపతి క్యూలోని మీరే ఎఫెక్ట్ లేకుండానే మీరు మధ్యలో ఇరుక్కుంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని చివరి వరకు. అవును. అంటే మీరేం ఎఫర్ట్ పెట్టక్కర్లేదు అనమాట. అలాగే శ్రీకృష్ణుడు దీంట్లోని మనం ఎఫర్ట్ ఏం పెట్టకుండానే కల్పాంతరమున తిరిగి అన్ని జీవులను నేనే సృష్టించుచున్నాను అంటాడు కదా శ్రీకృష్ణుడు. ఎందుకంటే ప్రతి కల్పంలోని మనకి పూర్తిగా అన్ని ఎండ్ చేసేసి మళ్ళీ తిరిగి సృష్టి మొదలు నుంచి స్టార్ట్ అవుద్ది యాజ్ పర్ శ్రీకృష్ణ హిమ్సెల్ఫ్. దాని ప్రకారం ఏంటంటే మీరేం చేసినా చేయకపోయినా సరే మొత్తం ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఒకరోజు వస్తుంది. దాని గురించి మీరేం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఈ డిసెంబర్ 31కి ప్రళయం అనుకోండి, ప్రళయం షెడ్యూల్ చేసి ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరు మోక్షానికి ట్రై చేయలేదు, అందరు ఖాళీగా ఉన్నారు. కొంతమంది మోక్షానికి ట్రై చేస్తున్నారు అనుకుందాం. కానీ మీరు మోక్షానికి ట్రై చేసిన, మోక్షం క్యూలో ఉన్నా అందరూ డిసెంబర్ 31కి ఎండ్ ఆఫ్ ద స్టోరీయే కదా. అవును. సో అదొకటి ఆ కాంప్లికేటెడ్ థింగ్ మనం చేద్దాము. సో మనం ఏం చేద్దాం అంటారండి, మనం చాలా ఇంపార్టెంట్ శ్లోకాలకి మీకు భగవద్గీత ఘంటసాల గారు దాంట్లో లేని శ్లోకాలకి మనం కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము. అదర్ దాన్ దాట్ మూవ్ ఫర్దర్, అంటే మనకి 1 అవర్లో ఇది అవ్వాలి కనుక నేను 2 శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీరు ఎనలైజ్ చేద్దరు కానీ మన ఇద్దరం ఎనలైజ్ చేద్దాం. 16 నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః త్వనయోస్త్వదర్శభిః. శీతోష్ణములు సహించుటకు చాలా కష్టమైనవి, వీటిని ఎలా సహించగలను, సహించినప్పటికీ ఆత్మ వినాశమే కలుగును కదా అని అనుమానము మంచిది కాదు. ఎందువలనగా తత్వ విచారముతో శీతోష్ణములను మనం సహించగలము. అసత్తుకు స్థానం లేదు, సద్వస్తుకు వినాశము లేదు అని తత్వవేత్తలు సత్ అసత్తుల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ఉన్నారు. సో దీనికి చాలా ఏమంటారు, దానికి ఎనార్మస్ చాలా లార్జ్ ఇది ఉంది. నెక్స్ట్ 2:17 అండి. అవినాశిషు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య నకచిత్ కర్తుమర్హతి. ఏ వస్తువైతే సర్వ ప్రపంచమును సాక్షి రూపంతో వ్యాపించి ఉన్నదో అది ఏ ఆత్మ వస్తువు, అది ఏ వినాశము లేనిది అని తెలుసుకో.
ఎందువలననగా అవ్యయమైన ఆత్మను ఎవరు నాశనం చేయలేరు. ఈ రెండిట్లో గనక మీరు బేసిక్‌గా గనక మీరు తీసుకుంటే, ఇక్కడ సత్, అసత్ అనేవి యథార్థ స్వరూపాలని ఆల్రెడీ తత్వవేత్తలు అంటే అనుభవం కలిగిన వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. ఇక్కడ చూసారా మీకు? తన యోస్తత్వ దర్శబి అని. ఎవరైతే దర్శించారో వారే. వారికి మాత్రమే దాని యొక్క యథార్థమైన స్వరూపం తెలుసనమాట. మిగతా వాళ్ళెవరికీ కూడా దానికి తెలీదు. సో, మీరు గనక ఒకసారి ఈ విద్యా ప్రకాశానంద గిరి స్వాములు చెప్పింది చూసుకుంటే మీరు ఒకసారి నుండి గీతా మకరందం ఇది ఇది చాలా ఇంపార్టెంట్. 16 కదా! నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా ఇది. ఇక్కడ చూసారా? దర్శిబి అని చెప్పుట వలన తత్వమును ప్రత్యక్షముగా చూసిన వారిని అర్థము. కేవలము నోటితో పలుకువారు కాదు. అంటే దీన్ని ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చెందారో వాళ్ళు మాత్రం చెప్తారనమాట. వాళ్ళకి సత్యము కరతలామలకముగా గాంచిన వారిని అర్థము. అట్టి జ్ఞానులు నిత్య వస్తువులు అంటే నిత్యమైంది, అనిత్యమైంది అనే పరిజ్ఞానం వాళ్ళకుంటదనమాట. అది. సో, అటువంటి వాళ్ళెవరు? అంటే ఇదంతా ఈవెన్ ఈ చెప్పడానికైనా సరే ఎవరో ఒక ఎక్స్‌పీరియన్స్ పొందుండాలి కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ పొందిన వాళ్ళు అది ఎక్స్‌పీరియన్స్‌గానే ఉంటుంది తప్ప వాళ్ళు దాన్ని దే కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అంతే కదా! వాళ్ళు మళ్ళీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. అంటే ఎవరికి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ పొందాలి అని చెప్పినప్పుడు, ఇప్పుడు చూడండి మొన్న ఒకసారి ఒక ఆమె మనం చూసాం కదా! ఐ యామ్ శివ నేనే కరోనాని తీసుకొచ్చానని అరిసింది కదా గట్టిగా. అప్పుడు ఆమె దర్శించిందనుకుందాం. ఆమెకు తెలుసు తత్వం. అంటే నేనే శివ అన్నప్పుడు ఆమె తత్వం తెలుసుకొని ఉండాలి కదా! ఎవరైతే నేను శివ అంటున్నారో. సో, వీళ్ళు చెప్పేదేంటంటే ఆల్రెడీ ఆత్మజ్ఞానం ఎరిగిన మ ఋషులు ఎవరైతే ఉన్నారో వారు చూడడానికి పైకి పిచ్చివాళ్ళలా కనిపిస్తారే తప్ప వాళ్ళకి నిత్య వస్తు పరిజ్ఞానం వాళ్ళకుంటదనమాట. వాళ్ళే తెలుసుకోగలుగుతారు. సత్, అసత్ అనేవి. అని ఆత్మ సత్యమని ఎరగడం గాని, ఏకకాలమునందు ఉండని చూడండి యథార్థ స్థితిని జ్ఞానులు మాత్రమే ఎరుగుదురు. యథార్థ స్థితి అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ అంటే యూనివర్సల్ స్టేటసా? లేకపోతే ఒక పర్సన్ యొక్క ఆత్మ యొక్క స్టేటసా? లేకపోతే హోల్ థింగ్ ఈజ్ లైక్ ఎ మేట్రిక్స్ మూవీలో లాగా అంత కోడ్ లాగా కనిపించినట్టుగా మొత్తం అంతా నేనే అని ఒక అహం బ్రహ్మాస్మి టైప్‌లో కనిపించినట్టా? ఏంటి యథార్థ స్థితి అంటే? పైగా ఈ యథార్థ స్థితి అనేది ఒక కాన్సెప్ట్ అండి. అంటే ఆబ్వియస్‌లీ అంటే అన్ని నిజాలు తెలిసే స్థితి అన్నది. కానీ మీరు ఇక్కడ చూడండి అది ఎవరికి తెలుస్తుంది? అది ఏ రకంగా తెలుస్తుందంటే భగవద్గీత చెప్తున్నదిను అలాగే ఈ వ్యాఖ్య మీరు చూస్తే కనుక తెలియదేంటంటే తత్వదర్శిబి వీళ్ళకి తెలుస్తుందని. అంటే ఏంటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికని అర్థం అంట. అంటే ఇదేంటంటే సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ మీద వచ్చేదని చెప్పని. బట్ ఆబ్వియస్‌లీ ఏంటంటే ఇక్కడ మీరు ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ మన లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్‌లో ఐ యామ్ శివ అని అనడానికిను అనేది తత్వదర్శిబి ఎందుకు కాదనేది క్వెషన్. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూసారని చెప్పని అంటున్నారు కదా వాళ్ళు. అవును. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ప్రత్యక్షంగా నా స్వీనుభవంలో చూసానని చెప్పడం అనేది టెస్టిమోనీ కదా! అవును. టెస్టిమోనీని అంత సీరియస్‌గా తీసుకుంటారా ఎవరన్నా? ఇలాంటి విషయాల్లో ఎవరు తీసుకోరు. పర్సనల్ టెస్టిమోనీ ఎవరు తీసుకోరు. అందువల్ల ఏంటంటే ఆ పర్సనల్ టెస్టిమోనీ నుంచి ఎవరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయలేరో దాన్ని ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏం దర్శించి ఉంటారంటే చూడండి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు కదా! ఆదిశంకరాచార్యులు. హ్మ్. అలాగా ఈ బ్రహ్మ అనే సత్యాన్ని తెలుసుకొని జగత్తంతా కూడా మిథ్య అని తెలుసుకున్న వాళ్ళు ఎవరుంటారో ఆ స్టేటస్ అన్నమాట. వాళ్ళు చెప్పేది జనరల్‌గా. అంటే ఆ స్టేటస్. కానీ ఆ స్టేటస్‌ని మీరు అది ఉంది అన్నదే క్లెయిమ్. ఏది ఇప్పుడు ఆత్మ అనేది ఎలాగైతే ఉందో అదే విధంగా అటువంటి ఒక యథార్థ స్థితి అనేది ఉంది. ఒక స్థాణువు అన్నట్టుగా. తర్వాత ఏంటి అచలము. దేనికి నుంచి కూడా చలించినది. తర్వాతేమో మొత్తం అంతా ఉంది. మీరు చేస్తున్న కర్మలకి అంటుకోవడం బాధ్యులు కాము. అంటే టోటల్ డిటాచ్‌మెంట్, ప్యూర్ ఎంబాడిమెంట్ ఆఫ్ డిటాచ్‌మెంట్‌కి మీనింగ్ గల వస్తువు ఒకటుంది. అదే పరమాత్మ అని చెప్పే ఈ సోది కబుర్లు ఏవైతే ఉన్నాయో, అటువంటి దానికి ప్రూఫ్ లేనప్పుడు, ఆ ప్రూఫ్‌ని ప్రూవ్ చేయమన్నప్పుడు, అది ఎక్స్‌పీరియన్స్ తప్ప ఇంకో రాగా నీకు కనిపించదు అని చెప్పినప్పుడు, అది ఒక ఎస్కేపింగ్ ఒక క్లెయిమ్ లాగా అవుతుందే తప్ప, దాన్ని ప్రూవ్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అంతే కదా! ఎగ్జాక్ట్‌లీ అండి. అది. ఇప్పుడు ఎందుకు నమ్మాలి ఇది ఉందని? ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఈ శ్లోకంలో క్లియర్‌గా చెప్తున్నది ఏంటంటే వీళ్ళు ఆత్మ అనేది ఉంది అని వీళ్ళు అసెర్ట్ చేస్తున్నారు. ఆ అసెర్షన్‌కి బేసిస్ ఏంటంటే ఈ తత్వాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుస్తది అని చెప్తున్నారన్నమాట వీళ్ళు.
మన చిన్నప్పుడు చూడండి జోక్ ఉంటుంది. పిల్లలు అరే నీకు అక్కడ కార్ కనబడుతుందా అంటే లేదురా అక్కడ కార్ లేదురా అంటే మంచోళ్ళకి కనబడుతుందిరా అని అన్నట్టు. అవును. అంటే వీటినే దేవతా వస్త్రాలంటారు. యాహ్! గుర్తుందా? దేవతా వస్త్రాలు ఒక రాజుకి వస్త్రాలేసుకొని విన్నారా మీరదే కథ తెలుసా మీకు? అవునవును. ఆ! అవును. రైట్. ఆ! సో అంటే ఏంటంటే ఇప్పుడు ఆత్మ ఉందని ఎవరికి తెలుస్తుందంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది 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 టాటాలజీ అండి అది. ఆ! రైట్. అంటే మీరు యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీ అదర్ వే ఆఫ్ యునో అబ్జర్వింగ్ ఆర్ మెజరింగ్ దిస్ దట్ దట్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్ అదర్ దాన్ పర్సనల్ టెస్టిమనీ. అండ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్టాండర్డ్. ఇప్పుడు నేను పర్సనల్ టెస్టిమనీ అనేది లోయెస్ట్ ఆఫ్ ఎవిడెన్స్ మీరు చూస్తే ఎక్కడైనా సరే. సో దెర్ ఇస్ నో స్టాండర్డ్. ఇది ఇది ఈ ఈ ఐడియా ఆత్మ ఉంది అనే దానికి ఒక స్టాండర్డ్ అంటే ఏం లేదు. మరి 17th దాంట్లో ఏం చేస్తారంటే సర్క్యులర్ ఆర్గ్యుమెంట్. మీరు 16, 17 పక్కన పెట్టుకుని చదివారు అనుకోండి. హ్మ్. ఇది యాక్చువల్ గా దే మేక్ ఎ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ ఫర్ ఏంటి ఫర్ పర్మనెన్స్ ఆఫ్ ఆత్మ. మీరు 16లో ఏం చెప్తారు వాళ్ళు? ఆత్మ ఉంది అని అసెట్ చేస్తున్నారు. రైట్. అవును. ఆత్మే సత్యం గల వస్తువు అని చెప్పని. 17లో ఏమంటున్నారంటే ప్రపంచం అంతా ఏది వ్యాపించి ఉందో అది నాశరహితమే ఉంటుందని. ఏది వ్యాపించుందని 16లో చెప్పారు, ఆత్మ వ్యాపించుందని చెప్పారు కాబట్టి అది నాశన రహితం అని చెప్పి చెప్తున్నారు అనమాట. అవును. కానీ కరెక్ట్. కానీ ఈ ప్రిమైస్ 16లో చేశారు కదా ఆల్రెడీ. అంటే 16లో ఈ కంక్లూజన్ ఆల్రెడీ 16లో ఈ కంక్లూజన్ ని అసెట్ చేసి ఆ అసెషన్ బట్టి కంక్లూజన్ ఎలాగా మీరు డిరైవ్ చేస్తారు 17లో సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ కదా. అవును. అది సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ ఒకటి. ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నా. భగవద్గీత మొత్తం గనక మీరు తీసుకొనుంటే అన్ని డూప్లికేట్ శ్లోకాలు. ఆల్రెడీ ఆత్మ యొక్క లక్షణాలు చెప్పేసిన 13వ శ్లోకం, 14వ శ్లోకం చూసుంటే మళ్ళీ మనకి 22, 23, 25, 26, 27 అవే చెప్తాయన్నమాట. ఆల్రెడీ ఏవైతే మనం ఆత్మ గురించి చెప్పిన ఈ ధర్మాలు గాని, లక్షణాలు గాని ఉన్నాయో అయ్యే లక్షణాలు ఇంకో శ్లోకంలో రిపీట్ అవుతుంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద శ్లోకాస్ రిపీటెడ్ ఈ భగవద్గీతలో. ఉమ్, అదొక విషయం. తర్వాతేమో మీరు ఇది సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అంటే అనాలిసిస్ చేసినప్పుడు ఒక దాన్ని మొత్తం అంతా వ్యాపించి ఉన్నంత మాత్రాన అది నాశన రహితమని మనం చెప్పలేం. అంటే ఏమి వ్యాపించి ఉన్నదంటే ఈజ్ ఇట్ ఎ మెటీరియల్ థింగ్ వ్యాపించుందా? లేకపోతే ఒక కాన్సెప్ట్ వ్యాపించుందా? లేకపోతే ఒక ఋతంబర లాగా ఇప్పుడు స్పేస్ టైమ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి. ఆ స్పేస్ టైమ్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అంతే కదా! అది ఎక్కడన్నా ఉంటది. అవును. అంటే మనకి గ్రావిటీని ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇట్ ఈస్ దేర్. ఈవెన్ హెవీ ఎయిర్ ఆబ్జెక్ట్స్ ఉంటే లైట్ ఈవెన్ బెండ్స్. సంథింగ్ ఎగ్జిస్ట్ దేర్. సో, దాన్ని మీరు ఆత్మ అనడానికి లేదు కదా! ఇప్పుడు ప్రతి దానికి ఒక టెర్మినాలజీ ఉంటది. సో, ఇన్ దీస్ కేసెస్ ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు బ్లాక్ హోల్‌లో ఉందా ఆత్మ? లేకపోతే ఈ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్‌లో ఉందా? లేకపోతే మనకి డార్క్ మ్యాటర్‌లో ఉందా? డార్క్ ఎనర్జీలో ఉందా? ఎక్కడో చోట ఉండాలి కదా! ఆత్మ అన్నది. ఆత్మ అంటే నాట్ నాట్ బికాజ్ అవర్ ఆత్మ, అది పరమాత్మ. అంటే మొత్తం విశ్వం అంతా వ్యాపించింది ఏదో. అంతే కదా! సో, ఉమ్, ఇట్ డజంట్ మీన్ దట్ అంటే ఒకదాన్ని ఒకటుంది అని మనం ఊహించుకోవడము, ఆ ఊహించుకున్నది మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉండడము, దాని యొక్క లక్షణాలు చెప్పడం ఎలాంటిదంటే ఒక అంటే ఇప్పుడు అలాంటప్పుడు మనం అంతకుముందు బుచ్చుకు కాన్సెప్ట్ పట్టుకొచ్చాం కదా మనం. సో, ఉమ్, సేమ్ థింగ్‌లో మనం బుచ్చుకు అని ఆత్మ ప్లేస్‌లో, పరమాత్మ ప్లేస్‌లో బుచ్చుకు అని పెట్టి శ్లోకం చదివినా పీపుల్ నమ్మి తీరాలి. ఉమ్, భగవద్గీత నమ్మినోళ్ళు దాన్ని కూడా నమ్మాలి కదా! అవును. అది. సో, అయిపోయింది. సో, దట్స్ ఇట్. సో, నేనింకా 18 చదువుతాను. అంతవంత ఇమే దేహ నిత్యోస్యోక్తా శరీరిణిః అవినాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఆత్మనున్నది ప్రత్యక్షాది ప్రమాణములకు దొరకదు. అది వినాశము లేనిది, నిత్యమైనది. కానీ ఆత్మ స్వీకరించు శరీరాలు వినాశము కలవి. కాబట్టి యుద్ధము చెయ్యు. క్షాత్ర ధర్మాన్ని నిలబెట్టు. చూడండి ఇక్కడెక్కడ క్షాత్ర ధర్మం అని లేదు దీంట్లో. ఏది ఈ శ్లోకంలో. ఈ పై శ్లోకంలో మీరంతా చూసుకుంటే దీంట్లోని ఎక్కడ గూడా మీకు ఏమంటారు క్షాత్ర ధర్మం అని ఉండదనమాట. ఇదే విషయాన్ని మీరు విద్యా ప్రకాశానంద గిరి స్వాములు వారు రాసిన 18 తీసుకున్నారనుకోండి. 18లో చూసారా మీకు? ఓ అర్జున ఇక్కడ అర్జున అని ఉంది. కానీ ఇక్కడ అర్జున అని లేదు చూసారా దీంట్లో? అవును. అదే ఉండదు. ఓ అర్జున ఈ భారత అంటే అర్జున మాట. ఇక్కడ చెప్పారు. ఓ భారత అంటే ఓ అర్జున. ఓ అర్జున నిత్యుడును, నాశనరహితుడును, అప్రమేయుడును అంటే దేహి అంటే ఆత్మ అన్నమాట. ఈ దేహి యొక్క దేహములు నాశనవంతముగా చెప్పబడినవి. కాబట్టి ఆత్మను గూర్చి గాని, దేహమును గూర్చి గాని శోకమును వదిలి నీవు యుద్ధము చేయుము. యాక్చువల్‌గా ఇది రిపీటెడ్ శ్లోకం. మీకు అంతకుముందు చెప్పాను చూసారా? మనకి నిత్యానిత్య వస్తువులు ఆత్మ నాత్మ వివేకము గల వాడు
అది నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి దుఃఖింపరని ఉంటది కదా! అంతకుముందు అవును. మనం 13, 12, 11లో చూసాం. అలాగా ఇవన్నీ రిపీటెడ్ శ్లోకాస్ అన్నమాట. ఆల్రెడీ చెప్పిన విషయాలే మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తూ ఉంటారు. రీఇన్ఫోర్స్‌మెంట్. కరెక్ట్. దానికి. సో, ఇది ఈ అర్జున అంటే రకరకాల పేర్లండి. అర్జునుడికున్న పేర్లు కౌంతేయ అని, హ్మ్. తర్వాతేమో ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు శరత్ గారని అంటుంటాను. లేకపోతే మామూలుగా ఒకసారి మీకు చెప్పకుండానే చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనిద్దరి మధ్య డిస్కషన్ గనక. మనిద్దరి మధ్య డిస్కషన్ అప్పుడు శరత్ గారు, తర్వాతేమో నేను ఇంకొకటి హేతువాదుల్లో ఉత్తముడైన శరత్ అని మొదలెట్టాననుకోండి మిమ్మల్ని. అంటే ఎలా ఉంటదది మిమ్మల్ని పొగిడినట్టు ఉంటది కదా! అవును. ఊరికనే. నేను చెప్పాల్సిన కాన్సెప్ట్ చెప్పకుండా మీరు మిమ్మల్ని ఆహ్, ఒక ఉత్తమమైన వాడలా పొగడ్డం అంటే ఇది మెయిన్ మీ మన పొగడ్ మన ఇండియాలో కంప్లెయింట్లు ఒకప్పుడు అంటే ఇప్పుడు అలా రాయట్లేదు. ఇప్పటికి ఇలా రాస్తున్నారేమో. కంప్లెయింట్లు లెటర్‌లు రాసేవాళ్ళు గదా! అందులో రాసేటప్పుడు ఏదైనా డిపార్ట్‌మెంట్ అదే ఏదైనా ఇన్‌స్టిట్యూషన్ యూనివర్సిటీ కంప్లెయింట్ రాస్తున్నారనుకోండి. ప్రతి చోట యువర్ ఎస్టీమ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అని చెప్పని రాస్తుంటారు కదా! అవునవును. ఓల్డ్ లెటర్స్‌లో ఉంటాయి. కరెక్ట్ నిజమే. యాహ్! ద హానరబుల్ ఏంటి మినిస్టర్, ద హ్మ్. జెంటిల్‌మ్యాన్ అని చెప్పి రాస్తుంటారు కదా! ఆళ్ళ గురించి కంప్లెయింట్లు చేస్తూ అట్లాగా ప్రతిదానికి అడ్జెక్టివ్‌లు వాడడం అనేది యాహ్! అదొకటి. సో, ఇది రిపీటెడ్ అండి శ్లోకాలన్నీ గూడా. అంటే ఆల్రెడీ తెలిసిపోయింది మనకి ఈ విషయం ముందుగానే ఎస్టాబ్లిష్ అయింది. ఒక ప్రిసైజ్‌గా ఉండదు. ప్రిసైజ్‌గా అయితే భగవద్గీత మొత్తాన్ని కుదించి 100 శ్లోకాల్లో రాసేయొచ్చు. 700 అవసరం లేదు. ఎందుకంటే చాలా రిపీటెడ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అవును. చూసుకుంటే తెలుస్తుంది. ఒకటి రిపీటెడ్. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఆత్మ అనేది నాశనం కానిది అనేది చాలా శ్లోకాల్లో కొత్త అంటే కొత్తగా దాన్ని అప్రోచ్ అవ్వరు. ఆ ఐడియాని. దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తుంటారు. దాన్ని మళ్ళీ మళ్ళీ అసెప్ట్ చేస్తుంటారు. అవును. రైట్. 19 యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తాన విజానీతః నయం నయం హంతి నహన్యతే. ఎవరు ఈ ఆత్మను హంతగా అంటే చంపునిదిగా తలచుచున్నారో, ఎవరు ఈ ఆత్మను నిహంతగా అంటే చంపబడు దానిగా తలచుచున్నారో వారిరువురికి ఆత్మస్వరూపం తెలియదు. ఆత్మ దేనిని చంపలేదు, దేని చేత చంపబడదు. ఇది ఎట్టి వికారములు లేనిది ఆత్మ. నెక్స్ట్ 20 అండి. న జాయితే మిష్ మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నా భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ పుట్టుట లేదు, మరణించుట లేదు. పూర్వకాలములో ఉండకుండగా తర్వాత కాలంలో ఉండుటకే జన్మ అనే పేరు. తర్వాత కాలంలో ఉండుటకే జన్మ అనే పేరు. పూర్వకాలంలో ఉండి, ఆ తర్వాత కాలంలో లేకపోవుటకు మరణం అని పేరు. ఆత్మకు ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేదు. అనగా ఆత్మకు జననము లేదు, మరణము లేదు, వృద్ధి లేదు, క్షయము లేదు. శరీరము నశించిన ఆత్మ నశించదు. ఇది మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఆత్మ యొక్క ప్రాపర్టీస్ చెప్తున్నప్పుడు మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటంటే, మరణము అనేది యాక్చువల్‌గా ఆత్మకుంటదా? శరీరానికుంటదా? అంటే శరీరానికే ఉంటది. ఇప్పుడు దేనికి ఆత్మ అంటే, తరువాత కాలం ఉండుటకే జన్మ అని పేరు. అంటే ఆత్మ ఎప్పటినుంచో ఉంది. కానీ ఆత్మ మీకు విజిబుల్ అయిందనుకోండి. ఆత్మని ఎక్స్‌పీరియన్స్ చేసే ఒక బాడీలో ప్రవేశించినప్పుడు దానికి జన్మ అని పేరనమాట. అంటే అప్పటి వరకు కూడా ఇట్ ఈస్ ఫరెవర్ ఎగ్జిస్టెడ్ అంటారు కదా! అంటే ఇట్ ఈస్ దేర్ ఆల్‌వేస్. లేకపోవడం అనేది లేదనమాట. ఎప్పుడూ ఉంటదనమాట అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇట్ ఈస్ లైక్ ఓషన్. ఓషన్‌లోని నీరు లేకపోవడం అనేది ఎప్పటికీ ఉండదనమాట. ఎప్పుడు నీరు ఉంటానే ఉంటది. అలాంటి ఓషన్ దగ్గరికెళ్ళి ఎండిపోయిందన్నాం కదా! సముద్రం ఎండిపోయిందనరు. నది ఎండిపోతుంది, చెరువు ఎండిపోతుంది. సముద్రం ఎండిపోదు. అంటే మనకు తెలిసిన హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ వరకు. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే మనకి ప్రీ హిస్టారిక్‌గా అసలు ఎర్త్ మనకి ఫార్మ్ అవ్వకముందు స్టేట్ కాకుండా, మనకు తెలిసిన స్టేటస్‌లో ఎప్పుడు సముద్రం ఉంటదనమాట. ఆ స్టేటస్ లాగా తీసుకుంటే అదెప్పుడూ ఉంది. కానీ దాని అపియరెన్స్ మారుతుంటదనమాట. దాని వ్యక్తం అయ్యేది. అవ్యక్తంగా వాటర్ లాగా ఉన్నది మీరు ఆత్మ అని గుర్తించకపోతే, అది ఒక ఇండివిడ్యువల్ బాడీని చేసినప్పుడు, బాడీని ఆక్యుపై చేసినప్పుడు అది జన్మ అని పేరన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్‌కి. ఆత్మకు జననము లేదు, మరణము లేదు, వృద్ధి లేదు, క్షయము లేదు. అంటే ఏంటంటే ఇది ఒక ఫిక్స్‌డ్ ఆబ్జెక్ట్ గాని,
లేకపోతే ఒక క్వాంటిటీగా కనుక తీసుకుంటే అది ఎదగడం అనేది ఉండదనమాట. దానికి గ్రోత్ అనేది ఉండదు. సో, అది చాలా ఇంపార్టెంట్. ఏమంటారు దాని పేరు ఇక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్. ఈ ఐడియాలజీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు. కానీ అది టోటల్‌గా రాంగ్. అదెందుకో నేను నెక్స్ట్ శ్లోకాల్లో మీకు చెప్తాననమాట. ఆత్మకి వృద్ధి ఉంటది. ఆత్మకి క్షయము ఉంటది. ఎలాగన్నది నేను తర్వాత చెప్తాను. సో, మీరేమన్నా యాడ్ చేస్తారా దీనికి? ఈ 20 సో వచ్చేసింది. ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి విద్యా ప్రకాశానంద స్వామి వారి వ్యాఖ్య చూస్తే ఈ దేనికి చాలా షార్ట్ గా ఇచ్చారు కానీ బట్ ఓవరాల్ గా ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇందులో నేను పెడతాను. ఆత్మ నాశనం అవ్వదు అని భావించడం వల్ల అపరిమితమైన ధైర్యము ఆనందము కలుగును, నిర్భయత్వము జనించును, మరణ భయము పటాపంచలై పోవును. 20 19 20 అండి. ఓకే. 20 కదా మనం చెప్పింది ఇప్పుడు. 20 సో మీరు 20లో వ్యాఖ్యలో రెండో పేరా చూసారనుకోండి, లాస్ట్ 2 లైన్స్. సో ఆత్మ నిత్యం నిరంతరం అని భావించడం వల్ల అపరిమితమైన ధైర్యము ఆనందము వచ్చును, నిర్భయత్వము జనించును, మరణ భయము పటాపంచలైపోవును. అంటే ఇది ఏంటంటే కన్సోలేషన్. ఇందాక మనం అనుకున్నాం కదా, మరణం అనేది ఒక ఫుల్ స్టాప్ అని ఉన్న ఒక భయానికి అన్న ఒక ఆందోళనకి దానికి ఇది సమాధానం కింద దీన్ని పిచ్ చేస్తున్నారు, దీన్ని పొజిషన్ చేస్తున్నారు ఆత్మ అన్న కాన్సెప్ట్ ని. సో ఇక్కడ అంటే మనం అంటుంటాం కదా, అర్జునుడు అడిగిన దానికి కృష్ణుడు చెప్పిన సమాధానం ఎట్లాగ అసలు అది ఏమైనా సంబంధం ఉందా, దానికి అసంబద్ధంగా ఉందా అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు అర్జునుడు అడుగుతాడు కదా, ఏంటి చనిపోతారు కదా, అంటే చనిపోవడం అంటే అర్జునుడి బాధ ఏంటంటే వర్ణ సంకరం అవుతుందని. కానీ ఇక్కడ ఆత్మని మీరు మరణం అనేది ఫుల్ స్టాప్ కాదు అన్నదానికి కాదు అన్న ఐడియాకి మీరు ఆత్మని పొజిషనింగ్ చేయడం వల్ల ఏం తెలుస్తుందంటే, మీరు మనుషులు చంపేసినా సరే వాళ్ళ ఆత్మ పోదన్నది. అండ్ మనం ఈ 20 వరకు శ్లోకాలు మనం చూసాం అనుకోండి, 10 నుంచి 20 వరకు ఉన్న శ్లోకాలన్నీ చూస్తే కనుక ఓవరాల్ గా చూడండి, ఇప్పుడు ఏదో అంటారు కదా, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెడ్యూస్ టు దేర్ జెండర్, దే ఆర్ రెడ్యూస్ టు దేర్ రేస్ అన్నట్టు, వెరీ మచ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెడ్యూస్ టు దేర్ ఆత్మ అండ్ నథింగ్ ఎల్స్. అవును. ఇది ఒక టైప్ ఆఫ్ ఏమంటారు దీని పేరు మనకి రేసిజం కానీ లేకపోతే ఒక టైప్ కేటగరైజేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ యూనిఫైడ్ థియరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మనుషుల్ని ఆత్మ స్వరూపాల కింద రెడ్యూస్ చేసేసి వాళ్ళని కుచింప చేసేసారు. మనుషులు ఇంకా బ్రాడ్ బీయింగ్స్ అండి. ఆత్మ ఒకటే, అంటే ఆత్మ స్వరూపాలు కాదు మనుషులు. దెర్ ఇస్ లాట్ మోర్ దాన్ టు హ్యూమన్స్ దాన్ సేయింగ్ దట్ దే ఆర్ లివింగ్ బీయింగ్స్. నారో డౌన్ థింకింగ్ ఏంట్రా అంటే, ఆత్మ ఉంది అనుకోవడము, ఆత్మ అనుకోవడము, అందరినీ ఆత్మ దృష్టితో చూడడం అనేది నారో డౌన్ థింకింగ్. ఎగ్జాక్ట్లీ, అది రిడక్షనిస్ట్ థింకింగ్. అది ఏంటంటే మనం ప్రపంచాన్ని విశాలంగా చూడలేక సంకుచితంగా చూడడం, మనుషుల్ని ఆత్మస్వరూపాలుగా చూడడం అనేది ఒక సంకుచిత భావన. అదొక సంకుచితంగా చూడడం. అది వీఆర్ రెడ్యూసింగ్ హ్యూమన్ బీయింగ్స్ టు సోల్స్ అండ్ నథింగ్ ఎల్స్. కానీ అండ్ అట్లా చూడడం వల్ల ఏం చేస్తున్నాం కాన్సిక్వెన్స్ అంటే, మనం ఏమంటున్నాం అంటే ఆత్మ నిత్యం కాబట్టి మనుషులు చచ్చిపోయిన పర్లేదు అంటున్నాం మనం. అవును. అప్పుడు యుద్ధంలో దిస్ ఇస్ ద డేంజర్. సో అది అక్కడ డేంజరస్ ఆర్గ్యుమెంట్. ఈ రెండు ప్రెమైసెస్ తప్పులు కదా. మొదటి ప్రెమైస్ ఏంటంటే మనుషులు అనేవాళ్ళు ఆత్మస్వరూపాలు అనడానే తప్పు. ఆ ప్రెమైస్ అన్నది తప్పు. అది బాగా అసెప్ట్ చేస్తున్నారు భగవద్గీతలో. రెండేంటంటే ఆత్మ నిత్యం అని అంటున్నారు. ఆత్మకు ఒక ప్రాపర్టీని అసైన్ చేస్తున్నారు. ఆత్మ నీ ఆత్మ అని గ్యారంటీ అండి. అదొకటి. నీది నాది ఆత్మ ఉండదు. ఆత్మ అందరికి అమ్మలాగా ఆత్మ అందరికి అమ్మ. అదొకటి. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన పాయింట్ లోకి వెళ్తే, ఆత్మని బాడీని ఆత్మకి మనుషుల్ని ఆత్మ లెవెల్లో చేయడం వల్ల వచ్చే మెయిన్ ఉపద్రవం ఏంటంటే, వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్. ఇప్పుడు మన మణిపూర్లోనే కొంతమందిని నగ్నంగా ఊరేగించి చంపేశారు కదా అమ్మాయిల్ని, చేశారు కదా. అప్పుడు ఏంటంటే శరీరం పోయింది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఆత్మ శాశ్వతమే కదా అని చెప్పడం ఎలాంటిదో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చెప్తున్నా. అంటే మనుషుల్ని, అవునండి మోడీ గారు మాట్లాడలేదు, అందులో తప్పేముంది, అవన్నీ బాడీసే కదా, ఆత్మ శాశ్వతం కదా, మీరు ఆత్మ దృష్టిలో ఆలోచించండి అని చెప్తే ఒక మనిషి అసలు వాల్యూ లేనట్టే కదా. అవును, అది పైగా గ్యాస్ లైటింగ్ చేయడం. ఇప్పుడు మనం ఏదైతే పలానా తప్పు అని అంటున్నామో బేస్డ్ ఆన్ సంథింగ్, ఇది అసలు నువ్వు చెప్తుంది అసలు చెప్తుంది అది పాయింటే కాదు. ఎందుకంటే నా ఎజంప్షన్ అది కరెక్ట్ ఎజంప్షన్ అని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఎజంప్షన్ ఏంటి, ఇక్కడ మనుషులు ఆత్మస్వరూపాలు అన్నది ఒకటైతే, రెండు ఆత్మ అనేది నశింపగలదు. అంటే ఆత్మకి దుఃఖం, ఆత్మ అనేది ఇవేమి తగలవు అని అన్న ప్రాపర్టీ ఉండడం. సో ఈ రెండిట్లో వీళ్ళు లాజికల్ గా కంబైన్ చేసి వీడు అంటుంది ఏంటంటే, మనుషులు ఆత్మస్వరూపాలు కాబట్టి ఆత్మలకు ఏం కాదు కాబట్టి మనుషులు ఫిజికల్ గా చచ్చిపోయినా వాళ్ళకి ఏం కాదు, అంటే యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అని చెప్పడం అనేది. దట్ ఈస్ ద డేంజరస్ థింగ్.
ఇక్కడ భగవద్గీత 10 నుంచి 20 వరకు ఏదైతే చెప్పారో ఈ ఈ భావవాదం అంటారు దీన్ని. యాక్చువల్ దీన్ని ఇంకా ఫిలాసాఫికల్ గా మనం ఇంకా సాఫిస్టికేటెడ్ గా దీన్ని ఇంకా ప్రజెంట్ చేసి ఎవరు శంకరాచార్య లాంటి వాళ్ళు, అదే ఆది శంకరుడు లాంటి వాళ్ళు దీనికి భావవాదం అన్న దాంట్లోకి దింపారు అనుకోండి దీన్ని. అవును. బట్ ఓవరాల్ గా మీరు చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ 10 నుంచి 20 వరకు శ్లోకాలు మనం చూస్తే మనం ఒక దీన్ని నైతిక ప్రవర్తనకైతే ఆపాదించకూడదు అసలు టోటల్ గా. ఈ కరెక్ట్. ఆత్మ స్వరూపం లాగా మనుషుల్ని చూడడం అనేది, మీరు మనుషుల్ని నైతిక ప్రవర్తన ఎలా ఉండాలన్న దాంట్లో కనుక మీరు దీన్ని దింపితే మీరు దేన్నైనా మీరు దీన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. జస్టిఫై కూడా చేయడం కాదు, దేన్నైనా సరే మనం ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకంటే అన్ని ఆత్మస్వరూపాలు కాబట్టి ఆత్మకేం కాదు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఆదిశంకరాచార్యులు మన శంకర భాష్యంలో ఏం చెప్తారంటే, ఈ ఆత్మ పుట్టడం లేదు, ఇది ఎప్పటికీ చావదు కూడా, ఇది ఒకప్పుడు ఉండి మళ్ళీ లేకపోవడం లేదు, ఇది పుట్టుక లేనిది, నిత్యము శాశ్వతము పురాణము, చంపబడుతున్న శరీరంతో పాటు ఇది చావదు. ఓకే, ఇది ఇప్పుడు ఏం చూడండి, ఆత్మ పుట్టుక మీరు చెప్పారు కదా అప్పుడు భావవాదం అని, ఇది ఇది ప్యూర్ భావవాదం అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ ఈ ఆత్మ పుట్టదు, పుట్టుక లక్షణమైన వస్తు వికారం ఆత్మకు లేదు. అసలు వికారం అంటే ఏంటంటే మార్పు చెందడం మాట. వస్తువులకైతే మార్పు చెందుతూ ఉంటాయి, ఆత్మకు మార్పు లేదు. అలాగే చావదు కూడా. ఈ వా శబ్దము, చా శబ్దం కూడా ఇదే అర్థంలో వాడబడింది. తర్వాత చివరికి కదాచిత్ అంటే ఎన్నడు అన్న శబ్దంతో సర్వ వికార ప్రతిషేధంతో సంబంధించింది. ఎన్నడూ పుట్టదు, ఎన్నడూ చావదు. ఈ విధంగా ఆత్మ ఒకప్పుడుండి అంటే నేనేంటంటే సేమ్ థింగ్‌ని ఒకానొక ఈ టెర్మినాలజీని యూజ్ చేసి ఆదిశంకరాచార్యులు ఒక మెస్మరైజ్ చేసి ఒకానొక స్టేట్‌లోకి తీసుకెళ్ళిపోతాడనమాట ఈయన. సో, ఇది యాక్చువల్‌గా ఏంటంటే మీకు ఇందులోకెళ్లారంటే మీరు బయటికి రాలేరు. ఆదిశంకరాచార్య ఫిలాసఫీలోకెళ్లారంటే. ఎందుకంటే ఇది ఫ్యాంటసీ వరల్డ్ అండి. ఇప్పుడు ఆత్మ అసలు వికారము లేనిది, వస్తు వికారం లేనిదంటూ ఏమీ లేదు ప్రపంచంలో. అదొకటి. ఇట్ ఈస్ అన్ ఈవెన్ ఇమాజినరీ ఐడియా ఆత్మ అనేది. సో ఇప్పుడు అసలు సమస్యను వదిలేసి మనం ఫ్యాంటసీ కాన్సెప్ట్ గురించి ఇంకా దాని గురించి పుంకాల కింద మాట్లాడడం జరుగుతుంది. ఆత్మ గురించి చర్చ అనేది ఇలాగా. ఆత్మని మీరు మనుషుల్ని తీసేసి మీరు మీ డిస్కషన్ లో పొజిషనింగ్ సెంటర్ చేయకుండా ఆత్మని సెంటర్ చేశారనుకోండి, మీరు ఇంకా ఏదో హాగ్వర్డ్ స్కూల్ గురించి ఇది విద్యా హక్కు చట్టానికి హాగ్వర్డ్ స్కూల్ కి లింక్ పెడుతూ మనం గంటలు కూడా మాట్లాడొచ్చు. కానీ హాగ్వర్డ్ స్కూల్ అనేది లేదు ఎక్కడ. ఇట్స్ అన్ ఇమాజినరీ స్కూల్. లేదు. అక్కడ ఉంటే కూడా 3/4 ప్లాట్‌ఫార్మ్ మధ్యలో ఉంటది అక్కడ. 3/4 అక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళాలి. ఎక్కడో మధ్యలో ఏదో రూరల్ కంట్రీ ప్లేస్ లో ఎక్కడ ఉంటుంది, ఎవరికి కనపడకుండా కదా. కరెక్ట్. కానీ ఆత్మకి క్షయము ఉంటది, వృద్ధి ఉంటది. అది ఎలాగన్నది నేను ఇంకొక శ్లోకం వచ్చినప్పుడు చెప్తాను నేను. సో, యాక్చువల్‌గా దట్స్ ఇట్ అండి. మనం 2 మినిట్స్ చేస్తే మన టైం అవుతుంది. మనం పైన టచ్ చేసేసి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ శ్లోకాన్ని బట్టి చేద్దాం అంతే. ఓకే. 20 అయిపోయింది కదా! 21 వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతియతి హంతికం. పార్థ, ఈ ఆత్మను అవినాశి అని, నిత్యమని, అజమని అంటే పుట్టుక లేదని, అవ్యమని తెలుసుకున్న వ్యక్తి ఎవరిని ఎలా చంపుతాడు, ఎవరిని ఎలా చంపిస్తాడు? చూసారా, శ్రీకృష్ణుడు తిరిగి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు మళ్ళీ ఈయనకి. ఇప్పుడు యాక్చువల్‌గా ఆత్మ నిత్యమని తెలిసిన తర్వాత అవ్యమని తెలిసింది. ఎవరు ఏ వ్యక్తిని చంపుతాడు అంటే ఇది చూడడానికి మీకేదో అవును నిజమే కదా! ఒక మనిషి ఎలా చంపుతాడండి? చూడండి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటారు. శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు. శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడంటే, ఇక్కడ దీన్ని ఏ అర్థంలో తీసుకోవాలనుకుంటే, ఆత్మ అవినాశి అని తెలిసినప్పుడు నువ్వు చంపడానికి నువ్వు బాధ్యుడు కాదు, చనిపోవడానికి వాడు బాధ్యుడు కాదని చెప్పడానికి, అంటే దీన్ని ఇంకా హింసను ప్రేరేపించేలాగే ఉందే తప్ప, దేర్ ఈస్ నో సచ్ థింగ్ దట్ నువ్వు చంపేది ఆత్మను కాదు, బాడీని. బాడీలు అవినాశనం అంటే వినాశనం అయిపోతే గనక మీరు పట్టించుకోకండి. ఆత్మ అనేది అవినాశనం. అంటే ఒక వ్యక్తి ఇక్కడ చంపట్లేదు. ఎందుకంటే నువ్వు చంపేది ఆత్మని. అంటే నువ్వు ఆత్మని వెళ్ళిపోయేలా చేస్తున్నావు. అది చెప్తాడనమాట. ఎవరైనా ఒక వ్యక్తిని, ఒక ఆత్మని చంపుతున్నావు అని నువ్వు అనుకుంటే అది మూర్ఖత్వం. అలాగే ఆత్మ నిన్ను చంపుతుంది అనుకుంటే అది కూడా మూర్ఖత్వమే. ఇక్కడ 2 ఆత్మలు చంపుకోవట్లేదు. 2 శరీరాలు దెబ్బలాడుకుంటున్నాయి. ఆ 2 శరీరాల్లో కూడా శాశ్వతమైన ఆత్మే ఉంది. అందువల్ల ఒకరినొకరు చంపుకోవట్లేదు ఆళ్ళు. ఒకరినొకరు చంపుకోవట్లేదు. ఒకడు చంపించడం లేదు. ఒకడు ఎలా చంపేస్తాడు అంటే, శ్రీకృష్ణుడు ఎదుటి వాళ్ళని అర్జునుడి చేత చంపించాడంటే, నేను నిన్ను చంపించడం లేదు. ఎందుకంటే నేను ఆత్మ గనక. నువ్వు కూడా కర్ణుడిని చంపట్లేదు. ఎందుకంటే కర్ణుడు కూడా ఆత్మ కనుక. అది మాట ఇక్కడ 21 మీనింగ్. అలాగే చెంగీస్ ఖాన్ ఎంతో మంది ఆత్మల్ని చంపలేకపోయాడు. ఆత్మ చావదు కదా. ఆత్మ చావదు కదా. రైట్. అలాగే కాశ్మీరీ పండిట్స్ ఆత్మలు కూడా ఏం కాలేదు యాక్చువల్ గా.
అవి కూడా ఏం కాలేదు. అవి కూడా ఏం కాలేదు. పూల్ ఆఫ్ ఆత్మలోకి చేరిపోయినాయండి. ఇప్పుడు ఒక పూల్ ఉందనుకోండి. ఆ పూల్‌లోంచి ఇప్పుడు చూసారా మనకి చాలా చోట కొన్ని చూపిస్తూ ఉంటారన్నమాట. మెమరీ రిలీజ్ అయిపోయి ఏదంటే జావాలో గార్బేజ్ కలెక్టర్‌కి వెళ్ళిపోయినట్టు. కరెక్ట్. ఇప్పుడు యాహ్! ఈ 22, 23 టాప్ లేచిపోయే శ్లోకాలనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాస్. భగవద్గీత మొత్తానికి ద కోర్ ఫిలాసఫీ అంతా కూడా 22, 23లో ఉంటాయండి. మొత్తం కోర్ ఫిలాసఫీ. మీరు ఈ 2 శ్లోకాలను పట్టుకొని పైకి లేపితే భగవద్గీతలో మిగతా పేజీలన్నీ దాంతో పాటు వచ్చేస్తాయన్నమాట. సో, దట్ ఈస్ దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాస్. సో, ఇక్కడ చదువుతాను. ఒకసారి 22 కదా చెప్పాను. 22 నుంచి 22 వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరము ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. సో ఈ 2 చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాస్ ఆఫ్ ద ఎంటైర్ భగవద్గీత. మొత్తం భగవద్గీత యొక్క ఐడియాలజీ మొత్తం అంతా కూడా ఈ 2 శ్లోకాల మీద డిపెండ్ అయి ఉంటదనమాట. అంటే ఏంటంటే ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు, తడపలేరు, ఏం చేయలేరు అదొకటి. తర్వాత ఏంటంటే ఆత్మ నీ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ శరీరాన్ని వెళ్ళిపోయినా మళ్ళీ ఇంకో శరీరాన్ని తీస్తారు. అంటే ఇక్కడేమో జన్మ. అంటే మనకి రీబర్త్ ఉంది, జన్మలు ఉంది. అంటే మనకి ఆ కర్మ సిద్ధాంతంలో మనకి ఇంకొక జన్మ ఉంది అని నమ్మడానికేమో 22. తర్వాత ఏంటంటే ఈ ఆత్మ ఎవరు చేయలేరంటే ఇట్ ఈస్ ఫర్ ఎవర్. దీనికి ఎండింగ్‌కి ఆత్మకి ఎండింగ్ ఒకటే ఉంటదండి. ఆత్మకి ఎండింగ్ ఏంటంటే ఆత్మ పరమాత్మలో కలిసిపోవడం ఒకటే ఆత్మకి ఎండింగ్. అంటే ఆత్మ మళ్ళీ రిపీట్ అవ్వదనమాట. అంటే మోక్షం అన్నది. సో, ఈ కర్మ, జన్మ ఈ సైకిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్ నెవర్ ఎండింగ్ సైకిల్ అనమాట. ఈ నెవర్ ఎండింగ్ సైకిల్ నుంచి బయటికి రావాలి అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్న మరుక్షణం ఈ జ్ఞానోదయం వెంటనే ఈ ఆత్మ వెళ్ళిపోయి ఆ బిగ్ బ్లాబ్ ఏదైతే ఉందో దాంట్లో చేరిపోద్దనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి వస్తా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద చపాతీ పిండి ఉందనుకోండి. ఒక టాప్ రెస్టారెంట్‌కి రోజుకి ఒక 10,000, 20,000 మంది భోజనం చేస్తున్న పెద్ద చపాతీ పిండి ఉందనుకోండి. ఆ చపాతీ పిండిలో చిన్న చపాతీ పిండి తీసి పక్కన పెట్టడము, మళ్ళీ తర్వాత అదే చపాతీ పిండిని దాంట్లో కలిపేసి మళ్ళీ చేయడం ఎలాగుంటదో సేమ్ పరమాత్మ, ఆత్మల సంబంధం కూడా అలాగే ఉంటది. అవును. సో, ఈ రెండిట్లికి అయిపోయింది కదా! సో, తర్వాత మీరేమన్నా యాడ్ చేస్తారా ఈ పాయింట్స్‌కి? ఇవి ఆల్మోస్ట్ రిపీటెడ్ శ్లోకాలు. ఇది రిపీటెడ్. కానీ మోస్ట్ పాపులర్ ఎందుకంటే ఇక్కడ చాలా క్రిస్ప్‌గా చెప్తాడనమాట. ఎందుకంటే బాడీని మనం వదిలిపెట్టిన తర్వాత ఇంకొక శరీరాల్లోకి వెళ్తాము. తర్వాతేమో ఇది ఎప్పటికీ చేయదు గనక రిపీటెడ్ బర్త్ ఉంటుంది గనక యాక్చువల్‌గా పునర్జన్మ సిద్ధాంతం అన్నదొకటి, కర్మ సిద్ధాంతం అన్నదొకటి, ఆత్మ అంటే బాడీ అండ్ మైండ్ అంటే ఏంటి మన సోల్ అండ్ బాడీ ఆర్ 2 సెపరేట్ థింగ్స్ అన్నది ఫండమెంటల్ థింగ్స్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయండి 23ది. మీరు అంటే కానీ 22, 23 చూసారనుకోండి. అదే 22, 23 అదే చూస్తే గనక మొదటి విషయం ఏంటంటే ఓవరాల్ గా పొజిషనింగ్ ఏంటి ఆత్మ వాల్యూ ప్రపోజిషన్ ఏంటంటే అది పర్మనెంట్ అని. అయితే మనుషులు చనిపోయినప్పుడు ఏదో కాపౌట్ ఉండాలి కదా. సో ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నారు అనుకోండి బ్యాంక్ లో, మీరు బతుకున్నంత కాలం దాన్ని వాడుకుంటారు అనుకుందాం. మీ తర్వాత ఎవరో ఒకరు వాడుకోగలగాలి కదండి. సో మీరు నామినీ అన్న కాన్సెప్ట్ అందుకని వచ్చింది అనుకోండి. మీ తర్వాత మీరు ఇన్హెరిటెన్స్ ఇవ్వచ్చు. సో అట్లాగే ఏంటంటే ఆత్మ అనేది మీ తర్వాత కూడా ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళొచ్చు. కానీ అది మీ ఆత్మే. అంటే మీ ఆత్మ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ప్రతి మచ్ ఏంటంటే ఇది వీడియో గేమ్ లాగా. సో ఇప్పుడు మీరు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నారు అనుకోండి, మీరు చచ్చిపోయారు అనుకోండి గేమ్ లో, మళ్ళీ స్పాన్ అయిపోతారు కదా. మీ ప్లేయర్ క్యారెక్టరిస్టిక్స్, మీ బట్టలు, మీరు ఏవైతే అవుట్ఫిట్ పెట్టుకున్నారో అది, మీ వెపన్స్ ఏవైతే ఉన్నాయో
వాటితో మళ్ళీ వచ్చేస్తారు కదా తిరిగి. మీరు 'రెడీ ప్లేయర్ 1' మూవీ చూసారా మీరు? 'రెడీ ప్లేయరా'? అవును. అవును. ఇది మన స్టీల్బర్గ్‌ది. స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీలోని దాంట్లో మీరు యాక్చువల్‌గా మీరన్నీ కలెక్ట్ చేసుకెళ్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ముందుకెళ్తున్నప్పుడు ఈ కలెక్ట్ కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకెళ్తారు కదా మీరు. ఆ కాయిన్స్ అనేది ఆస్తి అనుకుందాం. ఆ కలెక్ట్ చేసే కాయిన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ లైక్ మీది చేసిన ఈ గుడ్ డీడ్స్ అనమాట. మంచి కర్మలు. అంటే మనం చేసే పుణ్యాలు. పాప పుణ్యాలు 2 ఉంటాయి కదా! పాప పుణ్యాల్లో మీరు చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో అది ఆ గోల్డ్ కాయిన్స్ అనుకుందాం. ఆ గోల్డ్ కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకెళ్ళిపోతారనమాట. ఈ గోల్డ్ కాయిన్స్ యూజ్ చేసి వితిన్ ద గేమ్‌లో మీరేం చేయొచ్చంటే మంచి వెపన్స్ కొనుక్కోవచ్చు. యూ కెన్ బై న్యూ వెపన్స్ యూజింగ్ దోస్ గోల్డ్. అలాగే మీరు ఇక్కడ బాగా పుణ్యం సంపాదిస్తే, మీరు ఈ పుణ్యాన్ని ఉపయోగించి యూ కెన్ బై రంభ, ఊర్వశి, మేనక అంటే అప్సరసలను కొనుక్కోవచ్చు. ఏది హిందూ దాంట్లో కాన్సెప్ట్‌లోని. అంటే స్వర్గ సుఖాలు అనుభవించిన తర్వాత, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పాపం క్షీణించిపోయిన తర్వాత తిరిగి మత్స్యలోకానికి వచ్చేస్తారు కదా! మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారు కదా! అంటే అక్కడ కొంతకాలం ఉండగలుగుతారు. అంటే మీరు ఒక పెద్ద సూట్‌కేస్ నిండా డబ్బులు పట్టుకొని ఒక 5 స్టార్ హోటల్‌కెళ్తే, అక్కడ మీరు రూమ్ ఎన్ని రోజులు బుక్ చేసుకున్నారో అన్ని రోజులు బుక్ చేసుకొని మమ్మల్ని మీ ఇంటికి పంపించేస్తాడు కదా! సేమ్ అలాగే స్వర్గానికెళ్ళినప్పుడు స్వర్గంలో మీకు ఎంత పుణ్యం బాకీ ఉంటే అంత సేపు మట్టుకే మీరు రంబతో ఎంజాయ్ చేయగలరు. ఓకే. లేదంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తారు. టైమ్ అంటే షేర్ లాగా. టైమ్ షేర్ లాగా కరెక్ట్. వెకేషన్ హోమ్ లాగా ఎళ్తారు కదా మీరు. సేమ్ అలాగా రైట్. టైమ్ షేర్ అలాగనమాట. సో, ఈ మీ ఆత్మకి ఈ క్యారీ ఫార్వర్డ్ చేసే ఈ గుణం ఏదైతే ఉందో దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ బర్డెన్. ఇప్పుడు ఆత్మ ఈస్ నాట్ ఎ క్లీన్ బ్లాంక్ స్లేట్ కాదండి. ఈ పుణ్యాలు ఎక్కడ రికార్డ్ అవుతాయి? ఎవరి పుణ్యాలు ఆళ్ళ ఆత్మలో రికార్డ్ అవ్వాలి కదా! సో, అవును. ఇంతకుముందు నేను చెప్పాను కదా! ఆత్మ అనేది పెరగదు, ఆత్మ అనేది తరగదు అన్నది కాదది. ఎందుకంటే ఆత్మ ఈజ్ రికార్డింగ్ సమ్ ఆఫ్ యువర్ ఏమంటారు మన పుణ్యాలు, పాపాలు అన్నీ రికార్డ్ చేసుకొని ఎళ్తుంది. ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపాలు ఎక్కడ రికార్డ్ అవుతాయి? అవి దే మస్ట్ బి అసోసియేటెడ్ విత్ సమ్ ఆత్మ. అంటే మీ ఆత్మలోనే ఉండాలి ఎక్కడో చోట. అంటే హ్మ్. హి నోస్ థట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 స్లేట్స్ ఉన్నాయనుకోండి. ఒక 2 టేబుల్ ఒక రెడ్, ఒక బ్లాక్. బ్లాక్ అంతా పాపాలనుకుందాము. లైక్ గ్రీన్, రెడ్ అనుకుందాం. గ్రీన్ ఏమో పుణ్యం అనుకుందాము. రెడ్ ఏమో పాపం అనుకుందాం. ఈ గ్రీన్, రెడ్ బకెట్స్ గాని, సిగ్నల్స్ గాని ఉంటే దాంట్లో ఆ బార్స్ పెరిగినాయి అనుకోండి ఇలాగా. పుణ్యం ఫుల్ ఉన్నట్టు 100%, పాపమేమో 50% ఉన్నట్టుగా. ఈ రెండిటిలిని రికార్డ్ ఈ జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ పాపాలు రికార్డ్ చేసింది అంటే, ఆత్మకి బరువు పెరిగినట్టే కదా! బరువంటే ఐ మీన్ దట్ చేంజ్ అయినట్టే కదా అది. అంటే దేర్ ఈస్ సమ్ ఎంట్రీ ఒక పడినట్టే. అది ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఎంట్రీ అయినా సరే, ఇప్పుడు మీ దగ్గర ఒక రూ. 1,00,000 అనుకోండి. రూ. 1,00,000కి కొంత బరువు ఉంటది కదా! కానీ అదే రూ. 1,00,000 బ్యాంక్ అకౌంట్‌లో ఉంటే బరువేం ఉండదు. అది ఒక డిజిటల్ నంబర్ అంతే కదా! సేమ్ అవును. అలాగే బట్ ఇట్ ఇస్ ఎ చేంజ్. మీ అకౌంట్‌లో చేంజ్ వచ్చిందా లేదా? అంతకుముందు జీరో బ్యాలెన్స్ నుంచి ఒక 1,00,000 పడిందంటే, మీ దాంట్లో కొంత బ్యాలెన్స్ పడినట్టే కదా! అంటే దట్ ఈస్ ఎ చేంజ్. అంటే ఆ మార్పు జరిగింది. అంటే ఆత్మలో పాపపుణ్యాలు ఈ జన్మలోకొచ్చి చేస్తున్నావు గనక, దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ఆత్మ స్టేటస్. అది నా పాయింట్. హ్మ్. సో, ఆత్మ అనేది మార్పు చెందకుండా ఉండాలి. అంతకుముందు చెప్పారు కదా! ఆత్మ అసలు నాశనం కాదు. ఆత్మకి క్షయం లేదు. ఆత్మకి వృద్ధి లేదు అని చెప్పారు కదా! కాదు. వృద్ధి ఉంటది. మీరు చేసిన పాప పుణ్యాలు అవి వృద్ధి అన్నమాట. అవన్నీ మీరు ఈ ఈ జన్మలో అనుభవించేసి కొన్ని గనక మీరు తగ్గించుకున్నారనుకోండి, ప్రారబ్ధ కర్మలను బట్టి, అప్పుడు అవి క్షయమవుతాయి. ఎందుకంటే ఆ లిస్ట్‌లోంచి 2, 3 ఐటెమ్స్ పోయినట్టే గదా! దానికి శిక్షలు పడినట్టుగా. సో, అందువల్ల ఏంటంటే, దేర్ ఈస్ ఎ టెక్నికల్లీ ఇట్ ఈస్ చేంజింగ్. దట్ ఈస్ మై పాయింట్. అవును. ఓకే. ష్యూర్. అయిందండి. ఇప్పుడు 'నయనం చిందంతి' 23 అయింది గదా! తర్వాత 24 అచ్యుజ్యో యమధ్యా యమదాహ్యోऽయం అక్లేద్యోష్య ఏవ చ నిత్యः సర్వగతస్థాణుః అచలోऽయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకు శక్యము కానిది, తడుపుటకు శక్యము కానిది, దహించి వేయుటకు శక్యము కానిది, ఎండగొట్టుటకు శక్యము కానిది, ఇది నిత్యమైనది, సర్వవ్యాప్తి, స్థిరము, అచలము, సనాతనమైంది. ఇది కంప్లీట్ డూప్లికేట్ శ్లోకం అండి ఇది. అసలు ఈ శ్లోకాన్ని ఎగరగొట్టేయొచ్చు. అసలు ఈ శ్లోకం ఎగ్జిస్టెన్స్ అవసరమే లేదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రీవియస్ శ్లోకాస్‌లో ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో మళ్ళీ తిరిగి అదే చెప్పడం అయిందిక్కడ. హ్మ్. ఈ మాటలు విన్నారు కదా మీరు. తలుపుటకు శక్యం కానిది, అవును. ఆత్మకు అవే బేసిక్‌గా అంటే వాళ్ళు ముందు చెప్పినవైతే ఆత్మకి నిత్యం అన్నారో దానికి ఇవి ఊరికే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు.
అంతే కదా, నైనం చిందంతి శస్త్రానిలో ఇవే ఉన్నాయి కదా. అవును. ఓకే, నెక్స్ట్ 25. అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తము, అచింత్యము, అవికారి అని శాస్త్రములు చెబుతున్నవి. అందువలన నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని దుఃఖమును విడిచిపెట్టు. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పట్లేదు, ఆల్రెడీ శాస్త్రాలు ఏ చెప్తున్నాయో అయ్యే నేను చెప్తున్నాను చెప్తున్నాడు. అంటే అవును. వాట్ శ్రీకృష్ణ ఈజ్ టెల్లింగ్ ఈజ్ ఆల్రెడీ మన శాస్త్రాలు, పురాణాలు, లేకపోతే మన ఇంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవేమైతే చెప్పేసినాయో ఆ శాస్త్రాలనే నీకు రిఫర్ చేస్తున్నాను అయ్యా, ఇది నా సొంత జ్ఞానం కాదని చెప్తున్నాడు అది. ఉమ్. అంతే కదండి. ఇప్పుడు అంటే ఇది ఎవరు చెప్తున్నారు? మన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా డైరెక్ట్‌గా. అంటే ద కాంటెస్ట్ అది కదా. శ్రీకృష్ణుడు అర్జున్ చెప్తున్నాడంటే శాస్త్రాలు చెప్తున్నాయి అన్నాడు తప్ప ఈయన న్యూ ఫిలాసఫీని ఏమి ఎస్టాబ్లిష్ చేయట్లేదు అన్నది నా పాయింట్. ఉమ్. 25 మీరేమైనా పాయింట్ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. లేదంటే మీరు రిఫర్ చేస్తారంటే విద్యా ప్రకాశం అనేది పెడతాను. సేమ్ థింగ్ ఉంటే మట్టుకి మనం దాన్ని చేయాల్సిన పని లేదు. లేదు ఏదైనా న్యూ పాయింట్ ఏదైనా చెప్పాలనుకుంటే మీరు యాడ్ చేయండి అంతే. ష్యూర్ అండి. ఐ థింక్ ఇవి అదే బేసిక్ గా ఇందాక మీరు అన్నట్టు దాన్నే మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి అవే చేస్తున్నారు. అంతకన్నా అంటే ఈ శ్లోకాలను కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఏం లేదు. ఆల్రెడీ వీళ్ళు ఆత్మ అది శాశ్వతం, దానికి ఏం కాదు అన్న సెంట్రల్ పాయింట్ ని పొజిషనింగ్ చేస్తున్నారు. అది యాక్చువల్ గా అది ప్రెమేస్, అది ఏమీ నిరూపణ ఏమి ఉండదు దానికి. ఏమీ దానికి ఒకే ఒక్క నిదర్శనం లేకపోతే ఇచ్చింది ఏంటంటే వాళ్ళెవరు బాగా మంచి అదేంటది మన మదనపల్లి బ్యాచ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేనే శివ ఇది ఉంది, మీరు ఊరికే మళ్ళీ వచ్చేస్తుంది తిరిగి ఇదంతా ఆత్మ అని చెప్తున్నారు కాబట్టి దాన్ని స్టాండర్డ్ కింద తీసుకోవాలని చెప్పని అన్నదే. అది తప్పితే ఏం లేదు ఇక్కడ చెప్తుంది దాంట్లో. అవును, రైట్. యా రైట్. ఎంత 25 అయిపోయింది కదండి. లేదు 24 అయినట్టుంది, 25 కదా. అవ్యక్త ఏంటి 25 అయిపోయింది, 26 చదువుతున్నాను. అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. శరీరము పుట్టినప్పుడే ఈ ఆత్మ పుట్టుచున్నదని, శరీరము నశించినప్పుడే ఈ ఆత్మ నశించుచున్నదని నీవు భావించినప్పటికీ ఈ శరీరము కొరకై నీవు దుఃఖించాల అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఇతను భావించట్లేదు. శరీరము పుట్టినప్పుడు ఆత్మ పుట్టుతుందని, శరీరము నశించినప్పుడు ఆత్మ నశిస్తుందని నీవు భావించినప్పటికీ, ఒకవేళ వాళ్ళు అనుకున్నా సరే ఈ శరీరం కొరకే నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. యాక్చువల్గా ఈ ఐడియాని ఇంప్లాంట్ చేసిందే శ్రీకృష్ణుడు. ఏంటి, శరీరం పుట్టినప్పుడు అంత ముందు శ్లోకంలో మీకు చూపించండి చూసారా, ఆత్మ ఒక శరీరాన్ని పుట్టినప్పుడే దానికి జన్మ అనే పేరు ఉంటుందని, దానికి జన్మ అనే పేరు అప్పుడు వస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే పుట్టడం లేదన్నమాట, పుట్టడం అంటేనే జన్మ. అంటే శరీరం పుట్టినప్పుడు ఆత్మ పుట్టుచుందంటే శరీరాన్ని ఆత్మ అప్పుడు ఆక్యుపై చేస్తుంది అనుకోవాలి, అంతే కదా. అది ఏ పేరు పెట్టినా సరే ఆత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ శరీరం యొక్క ఎగ్జిస్టెన్సే. శరీరం ఎప్పుడైతే బర్త్ తీసుకుందో అప్పుడే దాంట్లో ఆత్మ ప్రవేశించింది. అంటే యాక్చువల్గా ఆత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ శరీరం యొక్క ఎగ్జిస్టెన్సే. నెక్స్ట్ 27 కూడా ఇంపార్టెంట్ అండి. 27 కూడా పాపులర్ శ్లోకం అది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ పారిహార్దేన నత్వం శోచితుమర్హసి పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. దిస్ ఈజ్ అనదర్ పాపులర్ శ్లోకం అండి. ఈ శ్లోకం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే, మీరు ఇంతకుముందు మనం చెప్పాం కదా, మణిపూర్లో చనిపోయిన వాళ్ళకి మీకు సోలెస్ కానీ లేకపోతే అయ్యో అదేం జరిగిందని పెద్ద విచారించాల్సిన పని లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి పుడుతుంటారు చనిపోతుంటారు అంతే, తిరిగి జన్మిస్తారు కనుక ఈ విషయాన్ని ఎవరో తప్పించుకోవడం లేదన్నది పక్కన పెట్టండి. నీవు దుఃఖించడం తగదు. అంటే ఈ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరూ చనిపోతారని నువ్వేం పెద్ద భావించుకో, అదేం పెద్ద చింతించాల్సిన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి చనిపోయినోడు గ్యారంటీగా పుట్టుకుంటుందండి. ఎక్కడో మళ్ళీ దుర్యోధనుడు పుడతాడు, అలాగే మన మీ భీష్మ పితామహులు పుడతారు. దానికోసం నువ్వు పెద్దగా కంగారు పడకు. కానీ నువ్వు ఈ శరీరాలు చంపడానికి నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు చంపేసేయి. ఎందుకంటే చంపేది నువ్వు కాదు, చంపించేది నేను కాదు. ఎందుకంటే ఈ శరీరాన్ని చంపనంత మాత్రాన మనం ఏదో ఒక శాశ్వతత్వాన్ని కోల్పోతున్నట్టు కాదు. అసలైన శాశ్వతత్వం అయిన ఆత్మ తిరిగి పుడుతుంది కనుక
నువ్వు దీనికోసం పెద్దగా విచారించుకొని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అది దట్ ఈస్ మై అండర్‌స్టాండింగ్. హ్మ్. సో 27 మనకి ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. ఇక్కడ ఆపుదామా 27 దగ్గర, లేకపోతే 30 వరకు అనుకున్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోదాం. ఇంక అన్ని రిపీటెడే గనుక చెప్పేసి వెళ్ళిపోదాం. ఆల్రెడీ చెప్పాం కదా! ఈ 3 శ్లోకాలు చదివేసేసి పైపైన మీరు చెప్పిన తర్వాత మనం మెయిన్ దాంట్లోకి వెళ్దాం. డెఫినెట్లీ. ఓకే. 27 అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అర్జున, జీవుల శరీరములు ఉత్పత్తికి పూర్వము అవ్యక్తములు, వర్తమాన కాలంలో మాత్రమే వ్యక్తములు అనగా పైకి కనిపిస్తాయి. మరణించిన తరువాత కూడా అవ్యక్తములే. దీనికి దుఃఖించుట ఎందులకు? అనగా జ్ఞానులకు జగత్తంతా స్వప్నములే కనిపిస్తుంది. చూడండి, ఈ మొత్తం హోల్ వరల్డ్ మొత్తం అంతా మీరు డ్రీమ్ అనుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 'మేట్రిక్స్' మూవీలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! హ్మ్. అలాగ అనుకున్నట్లయితే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మీ అంటే మదర్ గాని, ఫాదర్ గాని, కొడుకు గాని, కూతురు గాని ఎవరైనా చనిపోయారనుకోండి, ఇదంతా జ్ఞానుడికి ఎలా కనిపిస్తదంటే అంతా స్వప్నంలా కనిపిస్తదంట. అంటే మనుషుల్ని ఒక డ్రీమ్ మోడ్‌లోకి తీసుకెళ్ళడానికి మీరు ఇంతకుముందు ఏం చెప్పారది? గేమ్ వరల్డ్ అన్నారు కదా! గేమ్ మోడ్‌లోకి తీసుకెళ్ళడానికి, తర్వాతేంటంటే, ఈ అవ్యక్తములుగా ఉంటాయి. ఈ అవ్యక్తము, వ్యక్తము అన్నవి 2 క్యాచీ వర్డ్స్ అండి ఇవి. ఈ 2 కూడా స్పిరిచువాలిటీలో వీళ్ళు యూజ్ చేసే ఏమంటారు, చీటింగ్ ఎలిమెంట్స్ అనమాట ఈ 2 కూడా. అంటే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అవ్యక్తం. అవ్యక్తాన్ని డిటెక్ట్ చేయకపోవడమే వీళ్ళ అజ్ఞానం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్తనం ఉందనుకోండి, విత్తనంలో చెట్టు ఉంది అన్నది అవ్యక్తంగా చెప్తారన్నమాట ఇది. నో. అవ్యక్తం అంటే ఏంటి? అది పైకి రాలేదు గనక ఉన్నట్టు కాదు. అది మర్రి చెట్టు కింద విత్తనం సీడ్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. దానికేదో అంటే దానికి ఆ కండిషన్‌లు పెట్టిన తర్వాత అదేదో ఒక సూక్ష్మ రూపంగా దాగి ఉంది. తర్వాత అది స్థూల రూపాన్ని చేసింది అని ఈ స్పిరిచ్యువల్ టెర్మినాలజీ వాడుతుంటారు కదా! అదంతా ఉత్తి బోగస్ టెర్మినాలజీ. ఎందుకంటే ప్రకృతిలో జరుగుతున్న విషయాలు ఈ భగవద్గీత కంటే ముందే, వేదాల కంటే ముందుగానే అందరికీ తెలుసు. పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఈ కనిపించకుండా ఉండటము, హఠాత్తుగా కనిపించడము, మేఘాల్లో నీరుండడము, ఆ నీరు కనిపించకపోవడము, వర్షం పడితేనే దాంట్లో నీరుందని తెలియడము, ఇయన్నీ ఒక టైప్ ఆఫ్ పిచ్చి ఫిలాసఫీ అండ్ పిచ్చి ఎనాలజీ అని నా ఉద్దేశం. అవునండి. పైగా ఇక్కడ ఇంకొకటి చూడండి. ఇక్కడ ఇప్పుడు యాక్చువల్‌గా మనం ఇది 28 కదా శ్లోకం. మీరు 28 శ్లోకాన్ని ఆత్మతో సంబంధం లేకుండా కూడా చదవచ్చు. ఇప్పుడు మీరు విద్యాప్రకాశం స్వామి వాళ్ళు చూసారనుకోండి వ్యాఖ్య. ఎంతది మన 10, 20 28 కదా మీరు చదివింది. 28 ఒక్కసారి అండి. 20 వాన చెప్పాం. సో ఇక్కడ మీరు నేను కొద్దిగా పక్కకు పెట్టేసి ఫాస్ట్‌గా వెళ్తాను. 1 సెకండ్. పేజ్ 26 అవుట్ ఎంత 30 వెళ్ళిపోయినా సారీ 28 కదా? 28. మీరు 28 ఇప్పుడు ఆ వ్యాఖ్య చూసారనుకోండి మొదటి పేర ఆయన అంటుంది ఏంటంటే ప్రాణులకు పుట్టుకకు పూర్వము ఈ దేహముతో సంబంధం లేదు, మరణించిన తర్వాత లేదు, మధ్యకాలంలో మాత్రం ఉంది, ఆద్యంతాలు లేదు కాబట్టి మధ్యకాలంలో మాత్రమే ఉన్నది కాబట్టి ఉన్నది మిథ్య అగును అని చెప్పని. సో ఇది కూడా చూడండి. అంటే ఇక్కడ మీరు ఏంటంటుంది ఏంటంటే ఇక్కడ అంటుంది వీళ్ళు మీరు ఆత్మను పక్కన పెట్టేశారనుకోండి, ఆత్మ లేదనుకున్నా సరే మీరు పుట్టే ముందు మీరు లేరు కదా, చనిపోయిన తర్వాత కూడా మీరు ఉండరు కదా. సో ఈ మధ్యలో ఉన్న టైంని ఎందుకు మీరు కేర్ చేయాలన్నది, దానికి ఏమి మ్యాటర్ లేదు. అంటే మధ్యకాలం కూడా మిథ్య అన్నది. సో ఇది కూడా మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే ఆత్మ లేకపోయినా సరే పెద్ద మనం బతికినంత కాలం అనేది ఒక మిథ్య కింద చూడాలి అన్న దానికి ఇది ఒక అసెషన్ అనమాట. ఎందుకు చూడాలన్న దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఇది. బట్ ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదండి. ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక రైలు ప్రయాణం చేస్తున్నారు. ఓకే, ఆ రైలు ప్రయాణంలోని మీరు రిజర్వేషన్ బుక్ చేస్తున్నారు అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మీకు రిజర్వేషన్ లేదు, మీరు కూడా అందరితో పాటు కూర్చోవలసి వచ్చింది. అప్పుడు మీ ఐడియాలజీ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఓకే నేను రిజర్వేషన్ చేయించుకోండి, కానీ ఇది ఓన్లీ ఒక 4 గంటల ప్రయాణమే కదా, ఇది ఒక మిథ్యలాగా, లేకపోతే దాంట్లో ఒక 4 గంటలు మీరు కళ్ళు మూసుకొని ఉండి 4 గంటలు దీన్ని భరించినట్లయితే మీరు డెస్టినేషన్ చేరిపోతారు. దానికోసం బాధపడవలసిన పని లేదు, అంతే కదా, మీరు భరించవచ్చు కదా ఆ జర్నీని. 4 ఈ జన్మ పుట్టడం అన్నది చనిపోవడం అన్నది ఒక ట్రైన్ జర్నీ అయితే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మీరు రిజర్వేషన్ చేయించుకోవడానికి ముందు వాట్ యు ఆర్ యు అంటే మీకు శరత్ గారని లేదా గోవింద్ అని మీకు తెలుసు ముందుగానే. రిజర్వేషన్ బుక్ చేసుకున్నప్పుడు మీకు తెలుసు యు ఆర్ గోవింద్.
కానీ మీకు గోవింద్, శరత్ అనే జ్ఞానం ఉంది మీకు ఆల్రెడీ. ఏది ట్రైన్ ఎక్కే వరకు కూడా. ట్రైన్ ఎక్కిన తర్వాత మీరు ఆ ఫిజికల్ అన్‌కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే భరిస్తున్నారు. ట్రైన్ దిగిపోయిన తర్వాత కూడా యూ ఆర్ శరత్. కానీ ఆత్మకి ఆ ఫెసిలిటీ లేదు. ఎందుకంటే మరణించిన తర్వాత శరత్ అనే కాన్సెప్ట్ లేదు. ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు సార్ టోటల్‌గా కదా! ఎక్స్‌పీరియన్స్ లేదు. అలాగే మీరు పుట్టుకకు ముందు ఓకే. నేను ఈరోజు ఈ అమ్మ ఎవరో ఈ తల్లి గర్భంలో జన్మించబోతున్నాను అన్న కాన్సెప్ట్ మీకుండదు. అవును. ఎందుకంటే యూ ఆర్ నాట్ చూసింగ్ వేర్ యూ వాంట్ మీరెక్కడ అంటే మళ్ళీ ఇది వేరే కాన్సెప్ట్ అనుకోండి. నేను ఎక్కడ పుట్టాలో మనల్ని నిర్ణయించలేమంటారు. అది కూడా ఒక బోగస్ కాన్సెప్ట్ అది. మనం అనే కాన్సెప్ట్ డజంట్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బ్యాంగ్ ముందు ఏంటో, ఏముంది అన్నట్టుగానే పుట్టుకకు ముందు నువ్వెవరో అడిగిన ప్రశ్న కూడా అలాంటిదే. ఇప్పుడు అది కూడా కుర్చీ పిచ్చి తయారు ప్రశ్న. చేయకముందు కుర్చీ ఎక్కడుందంటే ఏం చెప్తామండి. ఇది ఆ కాన్సెప్టే లేదు. అది కేటగరీ మిస్టేక్ అది. కేటగరికల్ మిస్టేక్ అలాంటి మిస్టేక్ ఒకటుంది. దీన్ని చెప్తాను నేను. మంచి పర్ఫెక్ట్‌గా చెప్పారు. ఇట్స్ ఎ కేటగరికల్ మిస్టేక్. అనదర్ థింగ్ ఈజ్ అంటే కుర్చీ అనేది అవ్యక్తంగా ఒక చెట్టు రూపంలో ఉంది అని చెప్పాడనుకోండి. అది మళ్ళీ పిచ్చి ఫిలాసఫీ. నేను అవును. ఎందుకంటే చెప్పేదేంటంటే కుర్చీ వేరు, చెట్టు వేరు. 2 వేరే వేరే కేటగరీలివి. రైట్. వేరే వేరే కేటగిరీలు అట్ ద సేమ్ టైమ్ ప్రతీదీ కనిపించకుండానే లేదు. అదే కుర్చీ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తయారైపోయిన తర్వాత దానికిచ్చిన పేరే కుర్చీ మనం. అంతే అవును. కదా! అవును. కుర్చీ అన్న పేరు ఎక్కడొచ్చింది అంటే ఆ ఆబ్జెక్ట్ అపియరెన్స్‌ని బట్టి మనమిచ్చిన పేరు. ఈళ్ళందుకే ఈళ్ళందరిని మెంటల్ హాస్పిటల్‌లోంచి తీసుకొచ్చినోళ్ళ చేత బుక్స్ రాస్తే ఎలా ఉంటదంటే ఇలాగుంటదనమాట. ఎందుకంటే ఆళ్ళేం చెప్తారంటే, ఇప్పుడు బంగారం ఉందండి. బంగారాన్ని ఒకడు గాజులు చేయించుకుంటాడు, ఒకడు హారం ఏయించుకుంటాడు, ఇంకోడు రింగ్ చేయించుకుంటాడు. రింగ్ ఎక్కడిది అంటే ఏం చెప్తారు? రింగు గూడా ఇంతకు ముందు బంగారమే కదా! అంటే ఈ సృష్టి మొత్తం అంతా బంగారమే. బంగారమే వివిధ ఆబ్జెక్ట్స్‌గా, వివిధ హారాలుగా, వివిధ ఆభరణాలుగా కనిపిస్తుంది గనక, అది వేరు వేరుగా చూడడం అన్నది మూర్ఖత్వం అంటాడు. సో, ఆత్మ అసలు ఈ స్వరూపం ఉన్నట్టు స్వర్ణ స్వరూపం అని చెప్పి నేనొకటి తయారు చేశాననుకోండి ఫిలాసఫీ. స్వర్ణానికి మొదలు లేదు, అంతు లేదని చెప్పని. అంతా స్వర్ణమే. ఇప్పుడు మీరు ఆభరణం అనేది మొదట స్వర్ణము నుండి ఆభరణము వచ్చును. ఆభరణము తర్వాత స్వర్ణముగా మారును. కాబట్టి స్వర్ణమే శాశ్వతము. ఆభరణము స్వర్ణమే నిత్యము. ఆభరణం మిథ్య అంతే. అంతే. ఇప్పుడు అన్నట్టుంటుంది. అంటే అంటే ఈ బంగారం ఈ పిచ్చి ఫిలాసఫీ ఎలాగుందో, కుండ అలాగే ఉంటది చూసారా? మట్టి కుండ ఫిలాసఫీ ఎలాగుందో, అవును. ఇయన్నీ అర్థం పర్థం లేని ఈ ఫిలాసాఫికల్ ఏంటి మన ఆధ్యాత్మిక స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ అనమాట ఇయి. దీనంత ఆహ్, తేలికైన దీనంత లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇంకేది ఉండదనమాట. అంటే లేదు. ఇంకొకటండి ఇక వీళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఈ శ్లోకంలో గాని, ఈ వ్యాఖ్యలో గాని మన 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 వెల్ బీయింగ్ అనేది మనుషులు మన ఎక్స్‌పీరియన్స్ అనేది మన ఎగ్జిస్టెన్స్‌కి లింక్ అయ్యి ఉంటుంది ఎప్పుడూను. మనం ఎగ్జిస్టెన్స్‌కి అవతల ఎక్స్‌పీరియన్స్ ఏమి ఉండదు. హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ ఏమి. కాబట్టి ఎగ్జిస్టెన్స్ ఇట్‌సెల్ఫ్ మిథ్య అనుకోవడం అన్నది దట్ ఈస్ వెరీ రిడిక్యులస్. అంటే అది ఒక అర్థం పర్థం లేని ఆలోచనది. అవును. మీరు ఆ ఆలోచన నుంచి ఎక్కడికెళ్తారు మీరు? సో, ఎగ్జిస్టెన్స్ అనేది మిథ్య అనుకున్నప్పుడు, మీరు ఎగ్జిస్టెన్స్ బయట ఎగ్జిస్టెన్స్‌తో సంబంధం లేని హ్యూమన్ ఎగ్జిస్టెన్స్‌తో సంబంధం లేని ఆత్మ అనేది మీరు నిత్యం అనుకున్నప్పుడు, ఇట్స్ లైక్ ఏంటంటే హాగ్వర్డ్స్ స్కూల్‌కి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాసినట్టన్నమాట. నేను నా హై స్కూల్ టీచర్ల దగ్గరికెళ్ళి నేను నెక్స్ట్ హాగ్వర్డ్స్ స్కూల్‌కెళ్తాను సార్. నాకు రికమెండేషన్ రాసి పెట్టండి అని అడిగినట్టుంటుంది. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్. సో, మీరు దాని గురించి మాట్లాడడం అనేది ప్రాక్టికల్‌గా లైఫ్‌లో అనేది ఇట్స్ మీనింగ్‌లెస్. మీనింగ్‌లెస్ ఒకటే కాదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీనింగ్‌లెస్ ఒకటే కాదు. యాక్చువల్‌గా నిజంగా బాధపడాల్సింది శరీరాల గురించే. ఇప్పుడు అవును. అమ్మ శరీరాలు ఉంది. మన 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 ఎక్స్‌పీరియన్స్ గురించి బాధపడాలి. శరీరాల గురించి అంటే కదా! అవును. కరెక్ట్. యాక్చువల్‌గా గురించి బాధపడాలంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కారండి. ట్రైన్ దిగిపోయారు. హ్మ్. ట్రైన్‌కి ముందు మీరు ఎగ్జిస్ట్ అవుతున్నారు. ట్రైన్ తర్వాత కూడా మీరు ఎగ్జిస్ట్ అవుతున్నారు. అంటే మీరంటే యాస్ ఎ హ్యూమన్ యూ ఆర్ ఎగ్జిస్టింగ్. సో, అవును. మీరు ట్రైన్ జర్నీ 4 గంటలే కాబట్టి నేను లైట్ తీసుకుంటాను అనుకుంటే అనుకోవచ్చు. మీరు లాంగ్ హాల్ ఫ్లైట్‌లో అది లైట్ తీసుకోలేకపోవచ్చు. ఒక 17 గంటలు ఫ్లైట్ ఎక్కాలంటే 17 గంటలు మీరు తీసుకోలేకపోవచ్చు. కదా! అవును. సో, కరెక్ట్. ఈవెన్ దో యూ థింక్ దట్ ఈస్ యూ ఆర్ గోయింగ్ టు డిసెంబార్క్ ఫ్రమ్ ద ఫ్లైట్. యూ మైట్ నాట్ వాంట్ టు టేక్ ఇట్. ఇప్పుడు దట్స్ ఆల్సో దేర్. సో, ఏంటంటే ఇది ఇస్ అప్ టు అస్. అంటే మన ఎగ్జిస్టెన్స్ అనేది ముందు ఉంది, తర్వాత ఉంది కాబట్టి మధ్యలో చిన్న సెగ్మెంట్‌ని ఏమనుకుంటా ఉంది. కానీ ద మనిషి చనిపోయిన తర్వాత ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు మనిషికేమీను. మనిషి పుట్టక ముందు ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు. ఉండదు. అదొకటి. ఇప్పుడు మదనపల్లి బ్యాచ్ ఈ 2 లైన్‌లు నమ్మారనుకోండి. ఆత్మ శాశ్వతము, బంధాదువులు అందరూ ఆత్మస్వరూపులు కాబట్టి వారికరకే దుఃఖింపవలదు. ఆత్మ నిర్వికారమైనది. అది చిరిగిన వస్త్రముల వలె పాత శరీరములను తొలగించి వేసి, నూతన శరీరములు ధరించుచుండును. కావున ఆత్మల కొరకై శోకింపనవసరం లేదు. ఆ అంటే నంబర్ 2, నంబర్ 1 వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు చంపేశారు అంతే. వాళ్ళ అదే. అమ్మాయిల్ని. అదే. సో, మీరు ఈ భగవద్గీతని ఏదో ఒక మేనేజ్‌మెంట్ ఫిలాసఫీ దాన్నేమంటారు దాన్ని? ఒక మేనేజ్‌మెంట్ దాన్నేమంటారు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులండి.
అదే గనక ఇంకొకడు వెస్టర్న్ ఫిలాసఫర్ ఇంగ్లీష్‌లో కనుక చెప్తే మీరు నమ్మేస్తారు. పిచ్చివాళ్ళారా! ఇవన్నీ మన భగవద్గీతలోనే ఉన్నాయన్నారు కదా! భగవద్గీతలో ఉన్నది ఈ కాన్సెప్ట్స్. భగవద్గీతలో ఉంది మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్ కాదు అది. డిటాచ్‌మెంట్ కాన్సెప్ట్స్. డిటాచ్‌మెంట్ కాన్సెప్ట్స్. తర్వాత ఇంకోటేంటంటే ఈ శ్లోకాల్ని పూర్తిగా డిసెంగేజ్ చేసి డిస్మాంటిల్ చేయాలనుకోవట్లేదు. ఏ శ్లోకాన్ని 'నైనం చంద్రంతి శస్త్రాని' ఒకటి, 'జాతస్య ధ్రువమూర్చి' ఒకటి, 'వాసాంసి జీర్ణాని' ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ కూడా కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ భగవద్గీత అనమాట. అంటే ఇవి కాదు అని మనకు తెలుసు కోర్ లెవెల్‌లో. ఈటిని పూర్తిగా చీల్చి చెండాడేస్తే నెక్స్ట్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుందనమాట. సో ఎవ్రీథింగ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో అందువల్ల ఏంటంటే ఈ 3 శ్లోకాల్ని ఆర్గ్యుమెంట్ పర్పస్ కోసం ఓకే అని చేసి యాక్సెప్ట్ చేస్తూ దెన్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే భగవద్గీతని మనం ఎలాగ క్రిటికల్ అనాలిసిస్ చేస్తున్నామో చెప్పడం కోసం చెప్పాననమాట. అంటే మరీ అడ్డదిడ్డమైన ఉన్న కోర్ కాన్సెప్ట్ దాన్ని అక్కడ కాసేపు ఆపి, సో ఓవరాల్‌గా భగవద్గీత క్రిటికల్ అనాలిసిస్ పూర్తిగా అన్ని 18 చాప్టర్‌లు పూర్తయ్యే లోపలికి భగవద్గీతలో ఏమీ లేదన్న విషయం మీకు అర్థమైపోతుంది. సో, కానీ కోర్ కాన్సెప్ట్స్‌ని అంటే చాలామంది ఎలాగ అనాలిసిస్ చేస్తారంటే, అసలు మీరు ఆత్మనే నమ్మనప్పుడు భగవద్గీత ఎందుకు చదువుతున్నారని మొదలెడతాడు ఒకడు. అందుకని. అసలు భగవద్గీతలో ఏముందో తెలియాలంటే, ఈ కొన్ని కాన్సెప్ట్స్‌ని ఓకే. మూవ్ ఫార్వర్డ్. ఓకే. అది అర్థమైంది. వాట్ ఈస్ నెక్స్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేస్తున్నాం. అంతే కదా? అంతేనండి. ఓకే. గుడ్. 28, 29, 30 చేసేసి మనం ఇంకా మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోదామండి. మనకి 21 అంటే ఈ ఆశ్చర్యం మాట. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్భవతి తదైవ చాన్యం ఆశ్చర్యవచ్చైనమన్యశ్యనోతి శ్రుత్వాపేన్యం ప్యనం వేదన చైవ కచ్చిత్. ఒకడు ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూస్తాడు, మరొకడు విస్మయంతో చూస్తాడు, మరొకడు విస్మయంతో వర్ణిస్తాడు, మరొకడు వింటాడు, మరొకడు దానిని చూసి చెప్పి విని సత్యమును తెలుసుకోలేకపోతున్నాడు. చూసారా? ఇప్పుడు ఆత్మ ఎవరికీ కనిపించదండి బేసిక్‌గా. ఆత్మను చూడడం అనేది ఇంపాసిబుల్. ఆత్మను చూసి దానికోసం చెప్పి విని సత్యం తెలుసుకోలేకపోతున్నాడంట. ఆత్మ కనిపించదని ఈళ్ళే చెప్పారు కదా! ముందు శ్లోకాల్లోని మన శ్రీకృష్ణుడు చెప్పాడు కదా! చెప్పిన తర్వాత మళ్ళీ ఒకడు ఆత్మను విస్మయకరంగా చూస్తాడు, మరొకడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. దాన్ని విస్మయంతో వర్ణిస్తాడు. అంటే వర్ణించాలంటే చూడాలి కదా ఆత్మని. చూడకుండా ఎలా వర్ణిస్తాడు? ఒకడు వింటాడు. వింటా ఉంటే మనందరం వింటున్నాం కదా! ఇది బకరాల్లాగా. శ్రీకృష్ణుడు చెప్పింది. వినడం ఎవరైనా వింటారండి. మరొకడు దాన్ని చూసి, చెప్పి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడంట. చూసినోడు సత్యాన్ని తెలుసుకోలేకపోతుంటే ఆత్మ కనిపించినట్టే కదా! ఆత్మ కనిపించింది అంటే అది ఆత్మ ఏంటి అవ్యక్తంగా ఎలా ఉంటది? మనం చూసాం కదా! ఆత్మ అనేది కనిపించదు పైకి. ఆత్మ అనేది మీకు ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్. దాన్ని మనం ఫీల్ కూడా అవ్వలేం కదా! ఉందని. ఫిజికల్‌గా మీరు చూడలేరు. సో, అందువల్ల ఏంటంటే ఆత్మ అనేది కనిపించదనమాట. దానికి ఇంకో అర్థం కూడా ఇచ్చారండి. మరొక అర్థము ఇచ్చారు. నాకు మీరు దీంట్లో ఉందో లేదో తెలీదు నాకు. ఏది ఆహ్, విజయప్రకాశానందగిరి దాంట్లో ఉందో లేదో తెలీదు. సో, 2 అర్థాలు ఎందుకు ఇచ్చారో తెలీదు నాకు. ఆత్మను దర్శించేవాడే ఒక ఆశ్చర్యము అనగా దుర్లభుడు. ఈ ఆత్మను గురించి చెప్పేవారు, వినేవారు కూడా దుర్లభులే. ఈ ఆత్మ గురించి చెప్పినా, వినినా అందరికీ ఆత్మజ్ఞానం లభించదు. కావున ఆత్మజ్ఞానము దుర్లభము అది. అంటే దుర్లభం అని కాదు. విజయప్రకాశానంద స్వామి అంటే అన్నదేంటంటే, అంటే దీని గురించి చూస్తున్నారు, చెబుతున్నారు, వింటున్నారు కానీ దీన్నెవరు సాక్షాత్యంగా దీన్నెవరు అనుభవించట్లేదు అనేది ఈయన చెప్పడం అనమాట తాత్పర్యం. ఓకే. ఓకే. అంటే దుర్లభం అంటే దానివల్ల ఏం లాభం లేదని అనుకోవాలేమో బహుశా. అవునవును. అంటే దుర్లభము అంటే చాలా టఫ్ అనమాట. చాలా కష్టమైంది. ఎంతో ప్రయాసలకి ఓర్చి చేస్తే గాని దొరకదనమాట. హ్మ్. అది. సో ఇప్పుడు ఈయన వ్యాఖ్య చూసారనుకోండి, మీరు చూసేస్తే ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఏదో ఉందో ఆధ్యాత్మ విద్య హ్మ్. మౌఖిక వర్ణనతో పరిసమాప్తం కాదు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇది చదివి ఆనందిస్తే సరిపోదు. ఇది ఆచరణ పూర్వకమైన విజ్ఞానం, ప్రాక్టికల్ సైన్స్ అని ప్రాక్టికల్ అంటారు. సైన్స్ అంటే దాని తర్వాత లైన్ చూడండి. దాని గురించిన ప్రతి విషయము కూడా ప్రత్యక్షముగా అనుభూతి అనర్చు అనుభూతి తెచ్చుకున్న మాత్రమే పూర్ణముగా తెలియలేదని చెప్పని. సో ఇక్కడ మీరు చూడండి, అంటే ఆబ్వియస్లీ ఇది ఏంటంటే మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ మీకు తెలీదు అనడం అనేది దట్ ఈస్ నాట్ సైంటిఫిక్ యాటిట్యూడ్ కదా. రైట్. ఇప్పుడు నాకు ఏమండి, నేను 4వ ఫ్లోర్ నుంచి దూకితే కాళ్ళు విరుగుతాయి అని నాకు విజ్ఞానం తెలియాలంటే నేను ప్రత్యక్షంగా దాన్ని అనుభవించక్కర్లేదు కదా. పర్ఫెక్ట్. అంతే. ఇట్ మేక్స్ నో సెన్స్. నేను అన్ని అనుభవిస్తే కానీ నాకు ఏమీ తెలిసినట్టు కాదని స్టాండర్డ్ పెట్టుకుంటే నాకు చాలా విషయాలు తెలియవు కదా ఎవరికన్నా.
ఎవరికీ తెలియదు. ఇప్పుడు మదనపల్లిలోని వాళ్ళ అమ్మాయి నోట్లోని మరచెంబు పెట్టి నెత్తి మీద డంబెల్‌తో కొట్టి చంపేశారు కదా! ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోవడం అనేది రియాలిటీ. కానీ లేదు, ఆమె శివునిలో ఐక్యమైపోయింది. ఆ ఎక్స్‌పీరియన్స్ నీకు లేదు కదా! కావాలంటే నువ్వు కూడా అలాగే నెత్తి మీద డంబెల్ కొట్టుకొని చనిపో. అప్పుడు నీకు శివుడు కనిపిస్తాడు అన్నాడనుకోండి ఎవడన్నొచ్చి. సో, ఆడిని మూర్ఖుడనాలా? లేకపోతే ఈ ఆత్మను సమర్థించే వాళ్ళందరూ ఇంక అలాగే చెప్తారు. ఎక్స్‌పీరియన్స్ అంటే మీనింగ్ అంతే కదా! అవును. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అసలు ఈ స్టాండర్డ్ లో హ్యూమన్ సొసైటీలో ఏది నడవదండి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు అండి. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉందండి ఉదాహరణకి. మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎందుకు చేస్తారు? ఎక్స్పీరియన్స్ కాదు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో మొత్తం దాన్ని మీరు కన్స్ట్రక్ట్ చేసేసి మీరు కార్ నడిపేసి అప్పుడు కాదుగా చెప్పేది ఇది పనిచేస్తుందని. మీరు అనుభూతి చెందితే మీకు ఇది కన్స్ట్రక్ట్ మీకు తయారు చేస్తే కానీ తెలియదు ఇది పనిచేస్తుందో లేదో అనేది దట్ ఈస్ అ వెరీ అంటే దట్ ఈస్ అ వెరీ అన్ఇంటెలిజెంట్ ఐడియా కదా. కరెక్ట్. ద హోల్ పాయింట్ ఏంటంటే ఆఫ్ ఇంజెన్యూటీ, సృజనాత్మక క్రియేటివిటీ కానీ ఇంజెన్యూటీ కానీ దానికి హాల్ మార్క్ ఏంటంటే అది మీరు తయారు చేయక ముందే దాని గురించి మీరు యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేయగలడం అనేది కదా. అవును. సో అందుకని ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు అని అంటున్నారో దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఇంటెలిజెంట్ ఎంటర్ప్రైజ్ ఎట్ ఆల్. యాహ్! యూ షుడ్ బి ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ ఇట్ ఈవెన్ బిఫోర్ సమ్‌వన్ గెట్స్ ఇంటూ ఇట్. వీళ్ళందరూ ఒకే స్కూల్ నుంచి వచ్చుంటారండి. ఎందుకంటే ఇక్కడ ఇది కూడా ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ అనమాట. ఇది ఫస్ట్ నేను చూపించిందిది. అలాగే మీరు ఈ దీని పేరేంటి మన విద్యాప్రకాశానంద దగ్గర ఈ శ్లోకమునకు మరి ఒక అర్థం కూడా చెప్పవచ్చును. ఆత్మను చూచువాడు, వినువాడు, చెప్పువాడు ఈ ఆశ్చర్యకరం అట్టివాడు మహా దుర్లభుడు అని చెప్పారు కదా! సో, వీళ్ళందరూ ఒకే స్కూల్ నుంచి వచ్చారనుకున్నాను వీళ్ళందరూ. ఎందుకంటే ఒకదానికి 2 రకాలు ఉందని తెలిసి నేను అనుకోవడం బహుశా ఆదిశంకరాచార్య భాషలో 2 అర్థాలున్నాయి. అనుకుంటున్నాను. యాహ్! ఉండి ఉంటాయి. అందుకని చెప్పుంటారు. సో, ఇంకా మనం 30 చెప్పేసేసి మనం వెళ్ళిపోదాం అండి. టైం ఆల్‌మోస్ట్ అయిపోయింది మనకి. అవును. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైంది అంతే. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జున, అన్ని ప్రాణుల యందు దేహములతో ప్రకాశిస్తున్న ఈ ఆత్మను ఎవడు చంపలేడు. కావున ప్రాణుల యొక్క దేహనాశనముల గురించి నీవు దుఃఖించుట తగదు. ఇది కూడా కంప్లీట్ డూప్లికేట్ శ్లోకం అండి. ఆల్రెడీ రిపీటెడ్ శ్లోకం. మళ్ళీ డూప్లికేట్ అంటే హర్ట్ అవుతారు జనాలు. ఇది రిపీటెడ్ శ్లోకం. ఈ శ్లోకాలన్నీ కూడా రిపీట్ అవుతాయని చెప్పాను కదా. 30th శ్లోకం ఇంకా అంతకుముందు చెప్పిన ఎన్ని 24th ఇన్ని రిపీటెడ్ శ్లోకాలనమాట. ఎవ్రీథింగ్. సో, ఆల్రెడీ మనం చదివాం కదా ఇది. దేవుడు వచ్చి అని చదివాం. సో మీరు ఒక విషయం గమనించండి. భగవద్గీత చదవాలి అంటే నేను అది చెప్పాను కదా! ఎందుకు చెప్పానన్నది జస్ట్ ఒక మాట చెప్తానండి నేను. భగవద్గీత ఇక్కడితో మన భగవద్గీత 30th శ్లోకం వరకు పూర్తి చేసామండి. మన క్రిటికల్ అనాలిసిస్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఏది ప్రాక్టికల్‌గా పాసిబుల్, ఏది పాసిబుల్ కాదు. ఇది గనక ఆత్మ అని తెలుసుకుంటే మనకొచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? శరీరం అని తెలుసుకోకుండా ఆత్మ అని తెలుసుకోవడం వల్ల వచ్చే నష్టాలేంటి? ఇవన్నీ మనం చెప్పుకున్నాం గనక ఇది ఒక్కసారి చెప్తానండి. రవి గారు ఈ శ్లోకం మీనింగ్ అనమాట ఇది. ఇదేం చేస్తానంటే ఇక్కడ పెట్టినట్టున్నాను. రవి గారు ఓకే. ఎంత పెట్టేది ఓకే. ఇది ఏం చేస్తానంటే ఉండండి ఒకసారి. ఇంత కాపీ చేసేసి దాంట్లో పెడతాను. ఓకే. 1 సెకండ్. ఓకే. అదేండి. ఎందుకంటే ఇదంతా కాపీ అవ్వట్లేదు అనుకుంటా. అది ప్రాబ్లమ్ వచ్చింది ఇందాక. ఇక్కడ ఓకే కాపీ చేస్తున్నా. ఓకే. ఇప్పుడొచ్చింది. సో, నేనేం చేస్తానంటే దీన్ని మన ఈ మల్టీప్లేయర్‌లో ఏసేసి అసలు రవి గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. సౌండ్ వస్తుందో లేదో నాకు చెప్పండి. నేను ఇలాగ దీన్ని పెడతాను. సౌండ్ రావట్లేదు సార్. నేను ఆపాను. మీరు దీనికి ఆపారు కదా, యాడ్స్ ఆపారు. ఎవరో రాసిన భావార్థాన్ని తీసేసుకుని అటు శ్లోకాన్ని పఠనము చేయడానికి ప్రయత్నించండి. 1.25 పెట్టొచ్చేమో సార్. అక్కడ తాత్పర్యాన్ని ఎవరో రాసిన భావార్థాన్ని తీసేసుకుని దానిని నిజం అనుకుని నమ్మడం అనేది తప్పు మార్గము. ఎవరో చెప్పింది మనకొద్దు. కానీ
చూడండి ఎవరో చెప్పిన భాష్యం మనకు వద్దంటే విజయప్రకాశానందగిరి గారు చెప్పిన, ఇప్పుడు మన ఆదిశంకరాచార్యులు భాష్యాన్ని చెప్పిన అది తీసుకోద్దంట. అంటే మరి ఎలా ఎలా తీసుకుంటారు? ఎవరో చెప్పిన భాష్యం అంటే ఇది ఎక్స్పెరిమెంటల్ గా తెలుసుకునేదేం కాదు కదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఏదో ఏదో యూనో ఏదో సైంటిఫిక్ థియరీకి మీరు ఒకళ్ళు చెప్పారు కాబట్టి మీరు తీసుకోవద్దు అంటే ఓ అర్థం ఉంది. ఎందుకంటే దానికి అల్టిమేట్ స్టాండర్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఎంపిరికల్ గా, రైట్? ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ అందరూ యాక్సెప్ట్ చేయక్కర్లేదు, కావాలంటే బిగ్ బ్యాంగ్ కూడా అందరూ యాక్సెప్ట్ చేయక్కర్లేదు. కానీ పాయింట్ ఏంటంటే అదే అబ్జర్వేషన్స్ నువ్వు చేయొచ్చు, రైట్? అదే ఎక్స్పెరిమెంట్స్ నువ్వు చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉంటే దాంట్లో చేస్తే నీకు అవే రిజల్ట్స్ వస్తాయి. దట్ ఈస్ ద ఐడియా. నీకు రాలేదనుకో యూ కంటెస్ట్ చేయొచ్చు, నాకు రాలేదని చెప్పని. దట్ ఈస్ హౌ థింగ్స్ ఇంప్రూవ్. అట్లాగే థీరీస్ ని అవతల పారేస్తుంటారు కదా చాలా థీరీస్ ని. సో ఇది ఎట్లాంటి ఎంటర్ప్రైజ్ కాదు కదా. స్పిరిచువాలిటీ కానీ థియలాజికల్ ఏంటి ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఇదంతా లిటరేచర్ కోర్స్ టైప్ కదా. అవును. చరిత్ర ఉందండి. చరిత్ర కనీసం మీరు యూ కెన్ లుక్ ఎట్ ఎవిడెన్స్, ఈవెంట్స్, లాజికల్ స్ట్రక్చర్ ని మీరు దాంట్లో పెట్టచ్చు. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏముంది అన్న దానికి ఎవిడెన్స్ బేసిస్ మీద ఉంది. అంటే ఏంటి, దర్ ఈస్ సమ్ ప్రాక్టికల్ అంటే ఒక అబ్జర్వబుల్ ఎవిడెన్స్, మెజరబుల్ ఎవిడెన్స్ బట్టి మీరు యూ షుడ్ కన్స్ట్రక్ట్ ద బెస్ట్ పాసిబుల్ హైపోథసిస్ ఆర్ బెస్ట్ పాసిబుల్ నారేటివ్ వాట్ యూ కెన్ డూ. హిస్టరీ అయితే కదా. ఇది అట్లాంటి ఎంటర్ప్రైజ్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు బైబిల్ గురించి ఇంటర్ప్రిటేషన్స్ కావాలనుకోండి, నాకు బైబిల్లో చెప్పింది ఏంటంటే అది లిటరేచర్ వర్క్ కదా. సో అలాగే భగవద్గీత కూడా అంతే. ఈ సాహిత్యం గురించి ఎవరెవరు ఏమైనా రాశారో చూసుకుని ఓవరాల్ గా ఉన్న సాహిత్యం ప్రైమరీ సోర్స్ కి ఇవి ఎంత దగ్గరగా ఉన్నాయి, అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే సాహిత్యకారులు అదే భగవద్గీత మీద ఎవరైతే థియాలజీలు ఉన్నారో, వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో, వాళ్ళు ఏం చెప్పారు, ఓవరాల్ గా వీళ్ళు ఏం చెప్తున్నారు అన్న టైప్ అనాలిసిస్ కదా చేసేది దీంట్లో. అవును. అదే ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు విజయప్రకాశానందగిరి గారి కంటే లేకపోతే ఆదిశంకరాచార్య భాష్యం కంటే గొప్పగా భగవద్గీత భాష్యం ఎవరైనా రాయగలరా? మనకి సో ఇక్కడ గొప్పతనం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకేమీ లేదు కాబట్టి. దట్ ఈస్ ద గేమ్. ద థియాలజీ కానీ మతతాత్వికత గురించి కానీ ఆధ్యాత్మికత గురించి కానీ దాన్ని ఎవాల్యుయేట్ ఎలా చేస్తారు? ఎక్స్పెరిమెంట్ అయినా చేస్తారా? ల్యాబ్ లో ఒక ఆపరేటస్ పెట్టుకుని వాళ్ళు చెప్పింది అవునా కదా, కరెక్ట్ గా ఇప్పుడు నాకు హిగ్స్ బోసాన్ కనబడిందా లేదా అని చెక్ చేస్తే నాకు కనబడలేదు అని తెలుస్తుందా? అంటే ఏమన్నా ఈజ్ దేర్ సచ్ ఎ థింగ్? నో, అలాంటి సచ్ ఎ థింగ్ ఒకటి లేదు. తర్వాత ఏంటంటే భగవద్గీత అనలైజ్ చేయడానికి మేము మాత్రమే స్కాలర్స్. నేను మొత్తాన్ని ఆన్ ది స్పాట్ దాని మీనింగ్లు చెప్పేసేసి డిక్షనరీ లేకుండా చదివేయగలననే ఒక టైప్ ఆఫ్ అహంకారం ఉందండి మన రవి గారి దగ్గర. అది నేను చూశాను. రవి గారు ఏం చెప్తారంటే, మీకు సంస్కృతం రాదు, ఓకే, ఎవరో చెప్పిన శ్లోకాన్ని మీరు చెప్తున్నారంటే, ఎవరో చెప్పిన శ్లోకం చెప్పకపోతే మరి మన సొంతంగా చెప్తామా? ఇప్పుడు భగవద్గీత భాష్యాన్ని అక్కడ చెప్పిందని ఆ భాష్యాన్ని మనం అనలైజ్ చేసి అక్కడ ఉన్న దాని మీనింగ్ ఇది, అసలు యాక్చువల్ కృష్ణ ఫిలాసఫీ ఇది చెప్పాలనుకుంటున్నాడు, విచ్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అని చెప్పడం తప్ప ఆ శ్లోకానికి మీనింగ్ మనం ఎవరైనా చెప్తున్నామో చెప్పట్లేదు కదా. అక్కడ లేదు, చెప్పడానికి ఏముంది అక్కడ? లేదు. కొత్తగా నేను ఇప్పుడు నిర్వచనాలు ఏంటి, నా భాషకి కొత్త పదాలు కొత్త అర్థాలు కనిపెడతా అంటే కనిపెట్టడం ఉండదు, నాకు నేను ఇచ్చేసుకోవడం అవుతుంది. అదే వాళ్ళు చేసే పని అదే అండి. రవి గారు చేసేది అదే. ఒకసారి నేను పెడతాను ఒకసారి. కనీసము ఆ భావార్థము ఆ శ్లోకానికి సరి అయినదిగా అనుసరిస్తోందా లేదా? అవును, ఆల్రెడీ సర్టిఫైడ్ పీపుల్ చెప్పారండి. ఆల్రెడీ మన స్కాలర్స్ ఆల్రెడీ చెప్పారు దీనికి మీనింగ్ ఇది. దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ మీనింగ్ కూడా ఉంది. ఇంతకు మనం సెకండ్ చూసాం కదా, రెండో శ్లోకం అర్థం, అది కూడా చెప్పారు. రాశారు అప్లికబిలిటీ ఉందో అది ఉంది, రాశారు. ప్లస్ అంతకంటే గొప్ప వాళ్ళేం కాదు కదా ఈ రవిశంకర్ గారు కానీ లేకపోతే ఎనీవన్. అంతకన్నా తెలియదు కూడా కదా. ఇప్పుడు వీళ్ళు ఫుల్ టైమ్ సాంస్క్రిట్ నెక్స్ట్ వీళ్ళకి ఏమీ స్టేటస్ లేదు కదండి. అంటే ఇప్పుడు ఈయన సంస్కృత పండితుడు కాదు కదా. ఇప్పుడు అంటే ఈయన పియర్ గ్రూప్ లో ఈయనేమి పబ్లిష్ చేసి సంస్కృతం గురించి వాళ్ళు ఈయన వర్క్ ని సైట్ చేస్తూ అట్లాంటిదేం లేదు కదా. పరపతి ఏమీను లేదు. ఈయన ఇంట్లో కూర్చుని హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుకోవడమే కదా. అంతే. ఇప్పుడు భాస్కర్ రాజు కూడా ఏమీ లేదండి. భాస్కర్ రాజు కూడా జీరో నాలెడ్జ్ సాంస్క్రిట్ లో. అసలు సాంస్క్రిట్ రాదు ఆయనకి, అసలు సాంస్క్రిట్ చదవడమే రాదు ఆయనకి. సో ఆయనకు వచ్చో లేదో కూడా ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయనకు వచ్చినది నాకు ఇది వచ్చని చెప్పని ఫెలో పియర్స్ అంటే అదే దాంట్లో ఉన్న వాళ్ళు కి చెప్తే, అరే నువ్వు చెప్పింది తప్పురా అన్న ఒక పియర్ రివ్యూ కూడా లేదు కదా. ఏమీను ఆ సిస్టమ్ కూడా లేదుగా. లేదండి, ఇదంతా గురువు గారు ఇప్పుడు చెప్పండి, మనం ఈ దీప చేస్తున్నప్పుడు తూర్పు వైపు పెట్టాలా పశ్చిమ వైపు పెట్టాలా, ఎన్ని ఒత్తులు వేయాలి అంటే మన ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అంటే అని మొదలెట్టాడు అనుకోండి, థ్యాంక్ యూ గురువు గారు అని వెళ్ళిపోయే బకరా బ్యాచ్ మాట అక్కడ చుట్టూ చేరిన వాళ్ళందరూ కూడా. అవును, అంతకన్నా ఏం లేదు. వీళ్ళేది డోంట్ ఈవెన్ రిక్వైర్ ఎనీ స్టాండర్డ్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఎందుకంటే వాళ్ళకి దాని గురించి తెలియదు కాబట్టి. తెలియదు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. వీళ్ళంతా స్కాలర్స్ ఎంత ఎనార్మస్ డీటెయిల్ గా రాస్తారంటే 21కి ఇలా చెప్పేశారు కదా ఆత్మక దాన్ని. 21 తర్వాత చూడండి ఎంత భాష ఉంది. 21:1
21.2, 21లోనే మళ్ళీ 3, 21 4, 21లో మళ్ళీ 5 వచ్చింది. ఇప్పుడు చూడండి 21. అంటే ఇంత ఎనార్మస్‌గా దీన్ని సాంస్క్రిట్‌లో చేసిన వాళ్ళు వాళ్ళని మించేసి ఎవరో రాసిన భాష్యాన్ని చదువుతున్నారన్నారు కదా రవి గారు. ఎవరో రాసింది చదవకపోతే ఈయన రవి గారు చెప్పింది వింటారా? నాకు అర్థం కాలేదు. ఈయన అలాగే చేస్తారా? ఈయనకేం పరపతి ఉంది? ఈయనేమైనా ఈయనకి ఎంత సైటేషన్ స్కోర్ ఉంది ఆ ఫీల్డ్ లో? అదే మరి. అంటే ఈయన చెప్పింది ఎందుకు తీసుకోవాలంటే ఆ! ఈయన వాట్ డస్ హీ హ్యావ్ టు ఆఫర్? మీరు 2, 3 శ్లోకాలు చూస్తే తెలిసిపోద్దండి. ఏమి వీళ్ళ అనాలిసిస్ అంతా పేలవంగా ఉంటది, రాదని చెప్పేసేసి. ఆ. ఎందుకంటే అక్కడ చెప్పిన దాన్ని రిపీట్ చేయడానికి కొత్త స్కాలర్స్ ఎవరు అవసరం లేదు. అంతే కదా! అక్కడ ఆల్రెడీ విద్యాప్రకాశానందగిరి గాని, లేకపోతే ఆ స్వామి వీళ్ళందరూ మన గణపతి సచ్చిదానంద స్వామి వీళ్ళు చేసిన దానికి అదే శ్లోకాన్ని రిపీట్ చేయడానికి మనం దీన్ని క్రిటికల్ అనాలిసిస్ అనరు కదా! దీన్ని మనం తిరిగి రిపీట్ చేయడాన్ని. అంటే దీన్ని తిరిగి రిపీట్ చేసినా ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే దీనికి అర్థం నిత్యము అంటే ఎల్లప్పుడూ కాదు. నిత్యము అంటే అప్పుడప్పుడు అని చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. అప్పుడు నేను ఒప్పుకుంటా. నిజమేనండి రవి గారికి బాగా వచ్చే సంస్కృతిని ఒప్పుకుంటా. ఇది అలా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడున్న శ్లోకానికి ఇదే అర్థాన్ని చెప్తూ ఎవరో రాసిన శ్లోకాన్నంటే ఎవరో రాసిన శ్లోకం తీసుకోకపోతే కొత్తగా చెప్తారా భాష్యం మళ్ళీ. అక్కడున్నదాన్నే చెప్పాలి కదా ఎవరు చెప్పినా. అవును. ఈయన డిక్షనరీ ఈయన ముద్రించేసుకోకూడదు కదా. ఎవరి డిక్షనరీ తయారు చేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే భగవద్గీత చెప్పడానికి సంస్కృతం రావాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చదువుతున్నప్పుడు మీకు లాటిన్ రావాల్సిన అవసరం లేదు. అవునా కదా! అవును. ఇప్పుడు న్యూటన్స్ లాస్ నేను తీసుకొస్తానండి. అది ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కాదు. అది తప్పు. మీరు లాటిన్‌లో ప్రతి పదానికి అర్థం రకరకాల అర్థాలుంటది. దీనికి అర్థం ఇది. దాన్ని మీరు ఎక్కడ ఎడగొట్టాలి, ఎక్కడ ఉచ్చ స్వరంలో పలకాలి, అవన్నీ చెప్పిన తర్వాత మాత్రమే మీరు న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ చదవాలని ఎవరు చెప్పట్లేదు కదా! అలాగే భగవద్గీత చదవడానికి యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ భగవద్గీత కాదు, ఉపనిషత్తులు చదివినా, అలాగే మనకి వేదాలు చదివినా, పురాణాలు చదివినా సంస్కృతం రావాల్సిన పని లేదు. సంస్కృతం రాకుండానే అన్నీ చదవచ్చు. అసలు సంస్కృతం అనేది అర్హత కానే కాదు. అది బేసిక్‌గా చెప్పేది. సంస్కృతం రాకపోయినా భగవద్గీత చదవచ్చు. అసలు సంస్కృతానికి భగవద్గీతకి సంబంధమే లేదు. ద డిటాచ్‌మెంట్ యాక్చువల్‌గా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఆత్మకి, బాడీకి సంబంధం లేదు. ఆ 2 డిటాచ్ అయిపోయి అని చెప్తున్నారు కదా! నేనదే చెప్తున్నా. సంస్కృతానికి భగవద్గీతకి సంబంధం లేదు. సంస్కృతాన్ని పూర్తిగా డిటాచ్ చేసి కూడా భగవద్గీతని 100% స్కాలర్ లాగా మీరు చదవగలరు. అదే విధంగా మీరు ఇంకొకరికి చెప్పని కూడా చెప్పగలరు. సో, భగవద్గీత చదవడానికి సాంస్క్రిట్ రావాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అది యాక్చువల్‌గా ఈ స్కాలర్స్, ఈ పండితులు ఎవరైతే రాసారో వాళ్ళు చేసిన పనే అది. రైట్. ఎగ్జాక్ట్‌లీ. సో, సంస్కృతం తెలియకపోయినా భగవద్గీత కూలంకషంగా దానికి ఫిలాసఫీని అర్థం చేసుకోవచ్చని చూపించడమే వాళ్ళ పని. వాళ్ళ ప్రాజెక్ట్ అదే. వాళ్ళు అదే చేశారు. అది ప్రాజెక్ట్. దాని పర్పస్ కూడా అదేనండి. ఇప్పుడు భగవద్గీత అన్ని చోట్లకి పట్టుకెళ్ళాలంటే అందరికీ సంస్కృతం నేర్పించి భగవద్గీత చేతిలో పెడతారు మీరు. పెట్టరు కదా! ఆ భగవద్గీతని లోకల్ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేసేసి అప్పుడు ఇచ్చేస్తారు అంతే. అవును. అది. సో, ఇదండి. ఇదేంటి ఇదేద్దాం ఒకసారి. ఇందాకే లైవ్ ముందరే రాజు గారితోటి, పృథ్వీ గారితోటి అందరితోటి ఇదే మాట్లాడుతున్నాను. ఇది ఎవరు లేదు. చందమామ గురించి రాయమని మాకు ఉన్న పళంగా ఇస్తే ఇప్పుడు ఈ ప్యానెల్‌లో మేము 5గురం ఉన్నాం. 5గురము 5 రకాలుగా రాస్తాం. మేము చూసిందే రాస్తున్నాం. లేనిది రాయట్లేదు. చూసినది చందమామని చూసినట్టుగా రాస్తున్నాం. కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ కాకపోవచ్చు. మా వ్యాసములో తేడా ఉంది గానీ చంద్రుడిలో తేడా లేదు. అంటే నేను చందమామ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కానీ ఇక్కడ చందమామ ఇదేంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగా అంటే? త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగే. ఇంతకు ముందే మేము కలిసి మాట్లాడుకున్నాను. కొద్దిగా ప్రిపేర్ అయ్యాను ఈయన. కానీ నేను చెప్పేది ఏంటంటే చందమామ కనిపిస్తుంది కరెక్టే. కానీ ఆత్మ కనిపించట్లేదు కదా! ఇప్పుడు ఆత్మ అదండి. చందమామను చూసి కొంతమంది ఏమో ఇప్పుడు ఆర్యభట్టుడు లాంటి వాళ్ళు ఏమన్నారు, చందమామ అనేది భూమి చుట్టూ తిరుగుతుందని అది చెప్పారు. తర్వాత ఏమో చంద్రుడిలో కుందేలు ఉందని చెప్పి కొంతమంది రాసుకున్నారు. అవును. రైట్. ఇప్పుడు చంద్రుడిలో చీజ్ ఉందని చెప్పి కొంతమంది రాసుకున్నారు. ఇవన్నీ ఒకటే లెవెల్ ఎక్స్ప్లెనేషన్ కాదు కదా. చంద్రుడు ఒకటే. చంద్రుడు నిజమే. అందరికీ చంద్రుడు ఒకటే. అంటే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటంటే వీళ్ళు రాసిన దాన్ని బట్టి వీళ్ళ ఐడియాలు ఎంత ఏ లెవెల్లో ఉన్నాయని అర్థం అవుతుంది. అంతేగాని చంద్రుడి గురించి వీళ్ళు రాస్తూ ఉన్న నిజాలని కాదు. నిజాలని కాదు. కానీ యాక్చువల్‌గా చందమామ మన చుట్టూ తిరుగుతా ఉంది. చంద్రుడి మీద ఎంత గ్రావిటీ ఉంటది. దానికి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేసాం అనుకోండి. చేసిన తర్వాత అది సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ చేయగలుగుతారు. అంటే ఎంత మరి చంద్రుడి మీద ల్యాండ్ కూడా ఇవ్వగలిగారు కదా! చంద్రుడిని చూసి వర్ణించడంతో ఆగలేదు కదా సైన్స్. కానీ ఈ వర్ణన అనేదేంటి ఇప్పుడు భగవద్గీతని ఈయన చెప్పే అనాలజీ ఎలా ఉందంటే ఒక రియల్ ఫిజికల్ ఆబ్జెక్ట్‌కి ఎగ్జాంపుల్ పట్టుకొస్తున్నప్పుడు కంపారిటివ్‌గా ఇంకో ఫిజికల్ ఆబ్జెక్ట్ చెప్పాలి. నేను ఈ రోజుని
ఏమంటారు దాని పేరు? ఒక ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఒక చెట్టుని చూసి నేను వ్యాసం రాసాను. అదే విధంగా 'భాస్కర్ రాజు' గారు కూడా రాసారు. ఆళ్ళిద్దరిలో కానీ చెట్టు అనేది రియల్ అని చెప్పాననుకోండి. కరెక్ట్. ఒక ఫిజికల్ అదే దాన్ని తీసుకెళ్ళిపోయి మనసుకి పెట్టలేరు మీరు. మనసు అనేది కనిపించదు గనక, అలాగే మనకి ఇంకోటేంటి ఆత్మకి ముడిపెట్టలేరు. ఎందుకంటే ఆత్మ అనేవి కేటగరికల్‌గా ఈ చంద్రుడు దాంతో కంపారిటివ్‌గా ఫిట్ అవ్వవు కదా! అవ్వదు. అలా మీరు భాష్యములో చంద్రుడి గురించి సంబంధించి 4, 5 రాసినవి మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు. చంద్రుడిని అబ్జర్వ్ చేసి, మెజర్ చేసి. అది ఎందుకంటే దానికి మెజర్‌మెంట్, అబ్జర్వేషన్ కొలమానం కాబట్టి. అని మనం అనుకుంటున్నాం కాబట్టి. అదొకటి. ఆత్మకథ అంటేదేం లేదు. అదొకటి. అదే విధంగా 'భాస్కర్ రాజుని' ఒక గదిలో తీసుకెళ్ళిపోయి ఒక పేపర్ ఇచ్చి, పెన్ ఇచ్చి ఆత్మ స్వరూపం కోసం రాయమంటే అతనొకటి రాస్తారు. రవి గారు ఒకటి రాస్తారు. తర్వాతేమో మన హేతువాద భర్త ఇంకోటి రాస్తాడు. రకరకాలుగా రాస్తారు కదా! ముగ్గురు నుండి ఎవరికీ తెలీదు గనక. నిజంగానే హానెస్టీగా చెప్పాలి సార్, ఆత్మ అంటే మాకు తెలీదండి. అదేదో ఆళ్ళు చెప్తున్నారు భగవద్గీతలో ఉందంట. అది ఎవరు చూసినోడు లేదు, ఎక్స్‌పీరియన్స్ చేసినోడు లేడు. అదంతా ఉత్తి బోగస్ కాన్సెప్ట్ అండి. దాన్ని నమ్మలేదని చెప్పేసి ఇచ్చినోడు హానెస్ట్‌గా చెప్పినాడు. అంతే కదా! అవును. పోనీ దాన్ని కించపరచకుండా, భగవద్గీతను తిట్టకుండా, సార్ అసలు ఆత్మ అంటే నాకు తెలీదండి. నేను ఎప్పుడు కూడా బాడీ గురించి చెప్పమని చెప్తానండి. నాకు అప్పుడప్పుడు ఏంటి బాగా పరిగెడుతున్నప్పుడు బాగా ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు నాకు ఇదిగా ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. ఎలాగే నేను బాగా కోల్డ్ రూమ్‌లోకెళ్తే నాకు బాగా చలేస్తదండి. తర్వాతేమో ఇంకోటి చెప్తారు కదా! కొంతమంది బాగా కూర్చుంటే మోకాళ్ళు నొప్పొస్తుందని చెప్తాడనుకో బాడీకి. అలాగే నాకు అప్పుడప్పుడు హెడేక్ వస్తుందని చెప్పాడనుకోండి. అవి చెప్పగలుగుతారు తప్ప ఆత్మ ఎక్స్‌పీరియన్స్ ఎవడు చెప్పలేడు కదా! అవును. సో, ఇదండి వీళ్ళ బాధేంటంటే అందరూ అనాలిసిస్ చేసేస్తున్నారంట భగవద్గీత గురించి. సో, అది వీళ్ళు చెప్పేది.